సో సింపుల్ థింగ్ ఏంటంటే, ఇజ్రాయిలీలు ఎలాగో ఐగుప్తు నుంచి వారు వచ్చి రక్షించబడి తర్వాత అరణ్యం అనుభవం గుండా వెళ్ళి తర్వాత యోర్దాను దాటిన తర్వాత కనానులో వాళ్ళు ప్రవేశించి అక్కడ వారు దేవుని యొక్క స్వాస్థ్యమును వారు సంపాదించుకోవాలి. అది నిత్య జీవమునకు సాదృశ్యంగా ఉంది కనుక. సో ఇక్కడ గమనించినట్లయితే క్రైస్తవులు చాలా చాలా ప్లేసెస్లో వారు స్టక్ అయిపోవటం నేను గమనిస్తూ వస్తూ ఉన్నాను. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం ఒక మాట చూసినట్లయితే, కొరింథీ 10 మొదటి వచనం నుంచి 4-5 వచనాల వరకు ఎవరైనా చదవండి ఒకసారి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అది ఏదనగా పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి, ఏదనగా తమ వెంబడించిన ఆత్మ సంబంధమైన బండిలోనే త్రాగిరి, ఆ బండ చేసిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవుని శిష్యులుగా ఉండడం కనుక అరణ్యంలో సంహరింపబడింది. తర్వాత వచ్చిన వారు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతరముగా ఉండెను. అలాగే 11వ వచనం కూడా చదవండి, అదే అధ్యాయం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంబంధించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై రాయబడిన. సింపుల్ యాజ్ దట్. యుగాంతమందు అంటే ఇప్పుడు అంత్య దినాల్లో మన కొరకు అవి దృష్టాంతరముగా మనకి మాదిరిగా మన ముందు దేవుడు రాసి ఉంచాడు. ఇక్కడ కేర్ఫుల్గా మీరు గమనిస్తే ఇజ్రాయిలీల గురించి కొన్ని మాటలు ఇక్కడ రాయబడతాయి. వారంట ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు, ఎర్ర సముద్రంను దాటిన తర్వాత అరణ్యంలో వారికి అనేక అనుభవాలు వారికి ఉన్నాయి. అనేక అనుభవాలు దేవుని గొప్ప గొప్ప కార్యాలు వారు చూశారు. ఒకప్పుడు ఐగుప్తులో వారు మూలుగుతూ ఉన్నారు. ఒకప్పుడు ఐగుప్తులు దాస్యంలో ఉన్నారు. 400 సంవత్సరాల కంటే ఎక్కువగా వారు దాస్యంలో ఉన్నారు. దేవునికి మొరపెట్టినప్పుడు వారు అందులోంచి దేవుడు వారిని విడిపిస్తారు మోషే నాయకత్వంలో. అది రక్షణకు సాదృశ్యంగా ఉంది. అప్పుడే మనకైన ఎక్స్పీరియన్స్ కింద యేసును విశ్వసించడం, మోషేను వారు నమ్మటము, మోషే యేసుప్రభు వారికి సూచనగా మనం అక్కడ చూడవచ్చు. వారు నమ్మి ఆ యొక్క పస్కా పండుగను ఆచరించిన తర్వాత వారికి విడుదల రావటం, అంటే వారి యొక్క ద్వారబంధకంలో రక్తపు మరకలు ఉన్నప్పుడు ఆ యొక్క మరణదూత వారిని దాటుకొని వెళ్ళటం. పాస్ ఓవర్ అంటే వారి యొక్క ఇంటిని ఆ యొక్క మరణదూత దాటుకొని వెళ్ళిపోయింది. అంటే వారికి రక్షణ వచ్చింది. వారింట్లో ఇజ్రాయెల్ ఇళ్లలో ఏ ఇంట్లో యొక్క రక్తపు మరక ఉందో ద్వారబంధకమునకు ఆ ఇంటిని ఆ యొక్క దూత టచ్ చేయలేకపోయింది. అయితే రక్తం ఉంటే సరిపోదు, కానీ ఇంట్లో వారందరూ కూడా ఆ ఇంటి లోపలనే ఉండాలి. వాళ్ళు బయట ఉండడానికి వీల్లేదు. నేనును నా ఇంటి వారము మరి యెహోవాను మేము సేవించేద్దాం అంటాడు. వీళ్ళందరూ కూడా ఇంట్లో అందరికీ ప్రొటెక్షన్ కావాలి. ఇప్పుడైతే జ్యేష్ఠపుత్రుడు చిన్నవాడని కాదు, ఆ యొక్క మరణదూత అందరినీ మరి కబలించాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఎవరిని మృంగుదుమా అని సాతాను, ఒక పెద్ద కుమారుడే కాదు, ఇప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క మరణదూత మింగాలని ప్రయత్నం చేస్తా ఉంది. అయితే సేఫెస్ట్ ప్లేస్ ఏంటి? నువ్వు లోపల ఉండాలి, సంఘము లోపల ఉండాలి, దేవుని ఇంటిలో నువ్వు ఉండాలి. అప్పుడు ఆ యొక్క రక్తము దాటుకొని ఆ యొక్క మరణదూత నుండి తాకదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. మనం రక్షించబడ్డాం, యేసు రక్తం ద్వారా రక్షించబడ్డాం, యేసు నందు విశ్వాసం ఉంచడం ద్వారా. అయితే నేను అనుకుంటాను అందరూ దాటి రారు. చాలా మంది ఐగుప్తులోనే ఉండిపోతారు. వారు సువార్త వింటారు, మరి అంత తెలుసుకుంటారు, కానీ వారు రక్షించబడరు. వారు ఏం చేస్తారంటే యేసుని అంగీకరించారు. రక్షణ లేని అనుభవము. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు రక్షించబడతారు, పిల్లలు రక్షించబడరు. ఓకే, తల్లిదండ్రులు ఇంట్లో సంఘంలో కనపడతారు, పిల్లలు కనపడలేదు. పిల్లల్లో ఒకరు కనపడతారు, ఇంకొకరు కనపడటం లేదు. కొద్దిమంది క్రైస్తవ కుటుంబంలో ఉండి కూడా సువార్త విని కూడా దే నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్. సువార్తను వారు క్యాజువల్గా తీసుకోవడం ద్వారా
వాళ్ళు అవతలే ఉండిపోతారు, రక్షణ లేని అనుభవంలో ఉండిపోతారు. చాలా విచారించదగ్గ విషయం. ఫరో కిందనే ఐగుప్తులోనే ఉండిపోతారు. కొద్దిమంది బయలుదేరి వచ్చిన తర్వాత అరణ్య మార్గంలో దేవుడు వారిని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎంతకాలం వారు అరణ్యంలో ప్రయాణం చేయాలి? 2 సంవత్సరాలు మాత్రమే దేవుడు నిర్ణయించిన కాలం. ఈ 2 సంవత్సరాలలో వారు యోర్దాను దాటుకొని వెళ్ళాలి. అయితే అక్కడ దేవుడు వారిని పరీక్షిస్తాడు. ఏం పరీక్షించాడు? వారి విశ్వాసమును ఆయన పరీక్షించాడు. ఈ 2 సంవత్సరాల్లో వారు దే ఫెయిల్ ద టెస్ట్. విశ్వాసమును వారు నేర్చుకొనలేదు. ఏది కూడా దేవుడు నేర్పకుండా, ఇప్పుడు క్లాస్ టీచ్ చేయకుండా, నేను 10th క్లాస్ నేను క్లాసెస్ చెప్పకుండా ఎగ్జామ్ నేను పెట్టాను కదా, నేను ఎగ్జామ్ ఫస్ట్ ఐ విల్ టీచ్ యూ. 2 సంవత్సరాలు దేవుడు వారిని యాక్చువల్గా ఆ యొక్క అరణ్య అనుభవం గుండా తీసుకెళ్తుంటే వీరు ఏమి నేర్చుకున్నట్లు కనపడటం లేదు. ఏమి రాయబడింది అక్కడ? వారు ఆ యొక్క నీళ్ళ బాప్టిజం గుండా వెళ్ళి ఉన్నారు. మేఘం కింద వారు నడిచారు. ఆ యొక్క బండలోనిది వారు బండ నుంచి వచ్చే నీరు త్రాగారు. అక్కడ ఏం రాస్తున్నారు తెలుసా? పౌలు ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. దట్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ థింగ్స్. ఎన్నో వచనము? 2వ వచనం. ఆల్ వర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ మోసెస్ ఇన్ ద క్లౌడ్ అండ్ ఇన్ ద సీల్. 3వ వచనం ఏముందండి? ఏ ఆహారం అంటే వారు తినింది? వారు మన్నా కదా తినింది. యాక్చువల్గా మన్నా ఆకాశం నుంచి వచ్చింది కదా. చూడటానికి అది ఫిజికల్ ఫుడ్ లాగా కనపడుతుంది మనకి, ఎట్లా కొత్తిమీర గింజల్లాగా ఉంది. పౌలు కనుక ఈ మాట రాయిస్తుండకపోతే అసలు మనకి అండర్స్టాండింగ్ వచ్చేది కాదు. వారు ఆత్మ సంబంధమైన పానీయము తాగిరి, ఆత్మ సంబంధమైన ఆహారము భుజించిరి. దే హ్యాడ్ ఎవ్రీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. దేవుడు వారితో మాట్లాడట, దేవుని అనుభవాలు వారు కలిగి ఉన్నారు. దేవునికి అనేక క్రియలు వారి జీవితంలో జరిగాయి. మేలు వారు పొందుకొని ఉన్నారు. అయినను సరే ఏమేమి అద్భుతాలు చూశారు ఐగుప్తులు? అసలు వాళ్ళు ప్రపంచంలో కన్నీ విని ఎరుగిన అద్భుతాలు వారు చూశారు కదా. ఆకాశం నుంచి ఏమేమి పడుతున్నాయి? ఐగుప్తుని దేవుడు తీర్పు తీర్చడం చూశారు. దేవుడు తన ప్రజల్ని కాపాడడం చూశాడు. ఎర్ర సముద్రం చీల్చడం అంటే మాటలు మామూలు విషయమా? అన్ని చూసి కూడా ఈ 2 సంవత్సరాల్లో దేవుడు వారిని విశ్వాసం కూడా తీసుకెళ్తూ వారు మార్గాలు బోధించాలని ఇష్టపడుతున్నప్పుడు దే ఫెయిల్ ద టెస్ట్. ఇన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు దేవునితో నడిచి, ఇన్ని అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు పొందుకొని ఒకవేళ ఆ యొక్క పరీక్షలను ఫెయిల్ అయితే టెస్ట్ ఏంటి తెలుసా? దేవుడు ఒక ప్రమాణం చేసుకున్నాడు అక్కడ. వారు ఏమన్నాడంటే, వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఐ విల్ నాట్ టేక్ అంటున్నాడు దేవుడు తన మీద ఒట్టు పెట్టుకున్నట్టు. అంటే ఎంత ఆయన హృదయము వేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చు. పోయిన వారం అదే చూసాం. విశ్వాసము లేని ఏ హృదయం అంటే అది దుష్ట హృదయం ఒకవేళ ఉన్నదేమో. అసలు ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళు ఇన్ని అనుభవాలు కలిగి విశ్వాసం ఎలా ఫెయిల్ అయ్యారు? ఆత్మ సంబంధం అన్ని అనుభవాలు. కొరింథీ సంఘం గురించి ఏమంటారంటే, మొదటి కొరింథీలో వారు అన్ని విషయాల్లో దే ఆర్ పర్ఫెక్ట్ అంటారు. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో చూస్తే, ఫస్ట్ చాప్టర్, 1 Corinthians 1st chapter 5వ వచనం చూడండి. క్రీస్తు గురించిన సాక్ష్యం అంటే ఒక మంచి క్రైస్తవులుగా కూడా గుర్తింపు ఉంది వీళ్ళకి. కిందకి రండి. సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి, కానీ ఏ కృపావరమందును లోపం లేదంట వీళ్ళకి. ఇంకా వారు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘంగా కూడా ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ చర్చ్. ఇవన్నీ సాక్ష్యాలు ఉంటే ఈ సంఘాన్ని ఏమంటాం మనం? బ్యూటిఫుల్ గ్రేట్ చర్చ్ అంటాం. అయితే ఇదే సంఘంతో 3వ అధ్యాయం అంటున్నాడు, మీరు క్రీస్తుని ఇంకా పసిపిల్లలు కారా? మీలో ఇంకా డివిజన్స్ ఉన్నాయి, మీలో ఇంకా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. మీరు ఒకడైనా అపోలో వాడిని అంటాడు, ఒకడు పౌలు వాడిని అంటాడు. మీ మధ్య ఒకరి మీద ఒకరికి గాసిప్స్ ఉన్నాయి. ఇదే ఈ సంఘం గురించి ఆయన మాట్లాడింది. ఒకరి మీద ఒకరికి మీరు పడటం లేదు, ఒకరు ప్రేమించుకోలేకపోతున్నారు. చివరికి పౌలుకి వెక్స్ అయిపోయి అంటాడు. ఏమంటాడు సార్? 2 కొరింథీయులు 2nd లెటర్ రాస్తున్నప్పుడు, అసలు మీలో విశ్వాసం ఉన్నదో లేదో మీరు పరీక్షించుకోండి, లేకపోతే ఆల్రెడీ మీరు భ్రష్టులు అయిపోయారేమో. దిస్ ఇస్ వెరీ డేంజరస్ స్టేట్. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వారి విశ్వాసం పరీక్షిస్తే వాళ్ళు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా అన్నది క్వశ్చన్.
ఓకే, నేను వెదర్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్ ఆఫ్ భాషలో మాట్లాడుతున్నానా, స్వస్థత వరాలు ఉన్నాయా, లేకపోతే నేను బోధించగలనా, నేను ఎంతకాలం సేవ చేస్తున్నానా, ఐ మే హ్యావ్ ఎ టెస్టిమనీ అవుట్ సైడ్. ఓకే, సంఘంలో నాకు ఒక మంచి సాక్ష్యము ఉండిండొచ్చేమో బహుశా, కానీ ఇదంతా దేనికి పనికిరాదు. ఏమంటున్నారు తెలుసా, ఆ రోజు ఆ సమయంలో వారు దేవుడు పరీక్షించినప్పుడు దే ఫెయిల్ ది టెస్ట్. వారు ఏమంటున్నారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు టెస్ట్? అమ్మో మేము కణానికి వెళ్ళము, వెళ్తే మాకు దేవుడు మమ్మల్ని అక్కడ మాకు సహాయం చేయడు, మేము నశించిపోతాము. దేవుని యొక్క ప్రిన్సిపల్ ఏంటి తెలుసా, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును గాక. చాలా మంది ఎందుకు దేవుని ఎదురు నుంచి సమాధానం పొందుకోలేరు అంటే వారి హృదయంలో అవిశ్వాసం ఉంది. దేవుడు మా పరిస్థితిని బాగు చేయలేడని వీరు ముందుగా డిసైడ్ చేసుకుంటారు. అందుకే వీళ్ళు ఏనాడు సంతోషించలేరు, ఏనాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచారు, దేవుని ఎందు వీరు స్తుతులు చెల్లించలేరు. ఏముంది వారి హృదయంలో, అమ్మో మా జీవితంలో ఇంతే, మా కుటుంబాలు ఇంతే, మా పరిస్థితి ఇంతే, దేవుడు బాగు చేయడు. దేవుడు అంటాడు లెట్ ఇట్ బి సో, నీకు అలాగే జరుగును గాక అంటాడు. అయితే జాషువా కాలేబులు ఏమంటారంటే దే హ్యాడ్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అని రాయబడింది. వాళ్ళ హృదయం ఏంటంట, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. అసలు వాళ్ళు మనకి మిడతారు, మనం కాదు, ఎందుకంటే మనకి దేవుడు ఉన్నాడు. డేవిడ్ అంటాడు, సున్నతి నీ ఫిలిస్టీయుడు ఎంతటి వాడు, నా ఇంట్లో ఈ సమస్య ఎంతటిది, నా ప్రభు ఎదుట ఈ యొక్క దరిద్రం ఎంతటిది, ఈ యొక్క అప్పుల బాధ ఎంతటిది, అనారోగ్యం ఎంతటిది, లేకపోతే మనుషులను ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత. ఇవన్నీ కూడా అన్ని సమస్యలు నీకు ఎలా కనపడాలంటే దేవుని ఎదుట చిన్నగా కనపడాలి. నా పరిస్థితులు అన్నీ కూడా నన్ను చూసుకోకూడదు, నాతో నా పరిస్థితులు చూసుకోకూడదు. ఈ పరిస్థితులకి దేవుణ్ణి మనం చూడాలి. దేవుని ఎదుట అవన్నీ ఎంత, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? వారు ఏం చేశారంటే దేవుణ్ణి డిస్ఆనర్ చేశారు, దేవుని వారు అవమానపరిచారు, శత్రువుల్ని హెచ్చించారు అనమాట, దేవుణ్ణి తగ్గించారు. దేవునికి కోపం వచ్చింది అక్కడ. సో కనుక మీరేం చేస్తారంటే అందులో ప్రవేశించారు. మీరు ఇక్కడే తిరగండి, మీకు ఇదే ప్లేస్ సూటబుల్, మీకు కావాల్సిన ఆహారం పెడతా, నేను కావాల్సిన నీళ్ళు ఇస్తాను, కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాను, చక్కగా ఉద్యోగానికి వెళ్తుండ్రు వస్తుండు, నీ ఉద్యోగం చేసుకో, ఐ విల్ గివ్ యూ, నేనే నీకు ఉద్యోగం ఇస్తాను, నేనే నీకు డబ్బులు ఇస్తా, నేనే నీకు ఆరోగ్యం ఇస్తాను, అన్నీ మంచిగా చేసుకుంటా, కానీ నువ్వు అందులో ప్రవేశించవు. యూ విల్ నెవర్ హ్యావ్ ఎ ఓవర్కమింగ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. ఓవర్కమింగ్ లైఫ్ నీకు నేను ఇవ్వను నేను, బికాస్ యూ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ మీ, యూ డిడ్ నాట్ ఆనర్ మీ. కనుక వీళ్ళు ఎలా ఉంటారంటే జీవితాంతము వీళ్ళంతా కూడా ద క్రిస్టియన్స్ హూ ఫెల్ ఇన్ ద విల్డర్నెస్. ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఏమో హూ ఫెల్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఈజిప్ట్ లో ఉండిపోయారు, అక్కడే ఉండిపోయారు. కొద్దిమంది అరణ్యంలో నశించిపోయేవాళ్ళు, సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈవెన్ దే ఆర్ స్పిరిచువల్, చూడటానికి ఆత్మసంబంధ ప్రతి విధమైన వరాలు ఉన్నాయి, దే కెన్ ఈవెన్ ప్రీచ్ ఆల్సో, మంచి సాక్ష్యం కూడా ఉన్నట్టు కనపడుతుంది. అయితే వారు ఆ యొక్క లైఫ్లో వారు ప్రవేశించలేరు, వారు కూలిపోయిరి అని రాయబడింది. దిస్ ఇస్ సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్. ద థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్, సెకండ్ జనరేషన్ మొదలైంది, జాషువా జనరేషన్. వాళ్ళు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ వారు అనేక యుద్ధాలు కూడా చేస్తారు. దిస్ ఇస్ అనదర్ నెక్స్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్, సెకండ్ జనరేషన్ క్రిస్టియన్స్, ఫస్ట్ తర్వాత వీళ్ళు కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు కలిగిన వారే. అయితే గ్రాడ్యువల్గా పోయినసారి మనం చూస్తున్నాం, వారు తమ హృదయములలో దేవునికి చోటు ఇవ్వటం మానేశారు. ఓకే, దేవుణ్ణి రెండు నేరాలు చేయటం మొదలు పెడతారు వాళ్ళు. ఏంటి ఆఫ్టర్ హ్యావింగ్ ఓవర్కమింగ్ లైఫ్, ఆఫ్టర్ దే హ్యావ్ క్రాస్ ద జోర్డన్, ఆఫ్టర్ హ్యావింగ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక్కరోజు జరిగేది కాదు, గ్రాడ్యువల్గా వారి యొక్క పతనం మొదలవుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా వన్స్ దే హ్యాడ్ వండర్ఫుల్ టెస్టిమనీ, ఒకప్పుడు ఏమి బ్రదర్ అండి, ఏమి సాక్ష్యం అండి అనేసి అందరూ ఇచ్చిన వాళ్ళే, బట్ గ్రాడ్యువల్గా గ్రాఫ్ ఏమైందంటే పడిపోతుంది. ఏమైందంటే వీరి హృదయాల్లో నులివెచ్చని స్థితికి వీరు వెళ్ళిపోతారు. రెండు కారణాలు, నా జనులు నన్ను విడిచారు, నన్ను మరచారు. రెండవది, తమ కొరకు తొట్లను వారు, తమ కొరకు దేవతలను వారు తయారు చేసుకున్నారు. వారికి వేరే వేరే దేవతలు, లోకానుసారమైన దేవతలు వారికి వచ్చాయి. ఫిలిస్తీన్ల దేవతలను వీరు చూశారు, ఐగుప్తు దేవతలు గుర్తొచ్చాయి వీళ్ళకి. ఓకే, అంతేగా ఇజ్రాయెల్ అంది, మాకు కూడా ఒక రాజు కావాలి. లోకాన్ని చూచి, లోక పోకడలు, లోకం స్లోగా వీరి కుటుంబంలో ప్రవేశించింది. లోకంలో కొత్త టీవీ వస్తే క్రిస్టియన్లలో ఆ టీవీ రావాల్సిందే. లోకంలో ఒక కొత్త ఫ్యాషన్ వస్తే సంఘంలో ఆ ఫ్యాషన్ రావాల్సిందే. ఎవ్రీథింగ్ కాపీయింగ్ ద వరల్డ్. లోకాన్ని వీరు దేవతగా, వీరి డబ్బుని వీరి దేవతగా, వీరి ఉద్యోగాలని, లేకపోతే గ్రాడ్యువల్గా పోయినసారి మనం చూసాం, ఐగుప్తు నుంచి రక్షించిన దేవుడేడి అని వీరు అన్నారంట. దేవుని గురించిన తలంపులు వీరికి రావంట. 24 గంటల్లో దేవుని గురించిన తలంపులు వీరికి రావు. ఆదివారం ఒకరోజు బహుశా వీరు దేవుని తలుచుకోవచ్చేమో. ఆదివారం ఆయన మందిరానికి వీరు వస్తారంట, వచ్చి మేము విడుదల పొందాము అనేసి అంటారంట.
అని వాక్యంలో ఇవన్నీ కూడా ఇర్మియా గ్రంథంలో. సో వీరేం చేస్తారంటే దేవుణ్ణి విడిచారు కనుక దేవుడు ఏమంటాడంటే వెయిట్ చేస్తూ ఉంటాడు. 490 సంవత్సరాలు యూదా కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. వారు ఏం చేశారు? ప్రతి 7వ సంవత్సరము వారు ఏం చేయాలి? భూమికి విశ్రాంతినివ్వాలి. దేవుని మాటను వారు ఖాతరు చేయరు. వాళ్ళు దేవుని మాటను వారు లెక్క చేయరు. దేవుడు మర్చిపోయాడు అనుకుంటారు. నో, గాడ్ హ్యాస్ అన్ అకౌంట్. మన యొక్క ప్రతి అవిధేయత స్థితి దేవుడికి ఒక లెక్క ఉంది. నువ్వు విధేయత చూపినవి, నువ్వు అవిధేయత చూపినవి, నువ్వు నమ్మినవి, నమ్మనివి, నువ్వు ప్రార్థన చేసినవి, ప్రార్థన చే మన ప్రతి లైఫ్ ఆయన ఈ హాజ్ ఎ రికార్డ్. ఓకే, ప్రతి దాని దగ్గర రికార్డు ఉంది, లెక్క పెట్టుకుంటూ వస్తున్నాడు. 490 సంవత్సరాల తర్వాత అంటే 70 సంవత్సరాలు వారు ఏం చేశారంటే భూమిని వారు వాడేశారు. రెస్ట్ ఇవ్వాలి భూమికి. సబ్బాతును వారు ఆచరించలేదు. అంటే సబ్బాతు అంటే పరిశుద్ధపరచడం. ఆ యొక్క భూమిని రెస్ట్ ఇవ్వటం దేవుడు దాన్ని సీరియస్ తీసుకుంటాడు. ఒక సమయం తర్వాత ఇక టైం అయిపోయింది, వేచి ఉన్నాను. కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదులే, దేవుడు మమ్మల్ని చూడడం లేదులే, దేవుడు అసలు ఉన్నాడా దేవుడు? నేను ఉంటే నా లైఫ్ ఇంత హ్యాపీగా ఎందుకు జరుగుతుంది? నేను ఇంత పాపాలు చేస్తున్నా, దేవుణ్ణి వెతకకపోయినా, దేవుణ్ణి నేను ఆరాధించకపోయినా నా లైఫ్ ఇంత హ్యాపీగా ఎందుకు ఉంటుంది అని ఒక భ్రమని దే డిసీవ్ దెమ్సెల్వ్స్. దయచేసి ఐ కెన్ సజెస్ట్ యూ టు గో త్రూ జెరమయ. దిస్ ఇస్ ద టైమ్ టు రీడ్ ద జెరమయ. జెరమయ చదువుతూ ఉండగా గాడ్ కన్ఫర్మ్ దిస్ త్రూ డిఫరెంట్ మెన్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ జెరమయ ప్రీచింగ్. జెరమయ ప్రీచ్ చేసినట్టుగా మనము ఆ యొక్క ప్రీచింగ్ అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ ఏమనుకుంటారంట దేవుడు లేడు అన్నట్టుగా వీరు ఉంటారంట. కానీ యాక్చువల్గా దేవుడు వెయిట్ చేస్తున్నాడన్న సంగతి వీరు మర్చిపోతారు. గ్రాడ్యువల్గా వీరి హృదయాల్లో దేవుడికి చోటు ఇవ్వరు. దేవుడి స్థానంలో వేరే వీళ్ళకి రావడం జరుగుతుంది. పోయినసారి 2 కారణాలు చూసుకున్నాం. ఏది శాపగ్రస్తమైన జీవితమో కదా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం కదా. మనుషులు చేసిన 2 తప్పుల గురించి మనం ఒకసారి చూద్దాం. 17, 5, 6 వచనాలు. ఒక కారణం ఏంటంటే వారు నరులను ఆశ్రయించటము. రెండవది దేన్ని ఆధారంగా చేసుకుంటారంటే శరీరము వారు ఆధారముగా చేసుకునుట. ఓకే, శరీరమును వారు ఆధారంగా. మొదటిది నరులను ఆధారం. ఇది పోయినసారి మనం చూసాం. అప్పుడు ఏమైందంటే వారు శాపగ్రస్తులు. వారి జీవితంలో శాపము కనపడటం అర్థమవుతుంది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కర్స్? ఆశీర్వాదము, శాపము. దేవుని రాజ్యము లేకపోతే ఈ లోక రాజ్యం. ఈ లోక రాజ్యానికి సాతాను అధికారిగా ఉంటాడు. ఇవి 2 కాంట్రాస్ట్ మనం చూడవచ్చు. ఆశీర్వాదము లేదా దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తి జీవితంలో మొదటగా కనిపించేది నీతి. వారు దేవుని రాజ్యమును, దేవుని నీతిని వారు వెతుకుతూ ఉంటారు. తద్వారా వారు పొందుకునేది ఏంటంటే సమాధానము. తద్వారా దేవునికి ఆశీర్వాదం వారు పొందుకుంటారు. దేవుని యందు వారు ఆధారపడతారు, విశ్వాసం పెడతారు. కనుక దేవుడు వారికి కావాల్సిన అన్ని కూడా దేవుడు వారికి దయచేస్తాడు. సమాధానం కలిగి ఉంటారు, శాంతి కలిగి ఉంటారు, పరిశుద్ధాత్మందరి ఆనందం కలిగి ఉంటారు. అది ఆశీర్వదించబడిన కుటుంబము. నేనును నా ఇంటి వారము వారందరి కుటుంబంగా వచ్చి దేవుని ఆశీర్వదిస్తూ ఉంటారు. దానికి ఇంకొక కాంట్రాస్ట్ ఏంటి? వారి జీవితంలో రైచియస్నెస్ లేదు. నీతి స్థానంలో దుష్టత్వం, పాపము ఎంటర్ అయిపోయింది. ద నేచర్ ఆఫ్ ద కర్స్ ఏంటంటే కర్స్ ఆపరేట్ అవుతున్న వ్యక్తి జీవితంలో సీక్రెట్ సిన్ కనపడుతుంది. సిన్ అనేది రీజన్ అనమాట. పాపం కనపడుతుంది. అసలు ఆల్రెడీ యు ఆర్ కర్స్డ్, ఆల్రెడీ జడ్జ్మెంట్ వచ్చేస్తుంది నీ మీద. వాక్యం మొదటి యోహాన్ చూసినట్లయితే వారు ఎందుకు దేవుని దగ్గర రావట్లేదు? దే బీన్ ఆల్రెడీ జడ్జ్ అని రాయబడతాం. ఆల్రెడీ నాలో శాపము మొదలైపోయింది. కొరింథీయులు అంటాడు, ఎవడైనా ప్రభువుని ఒకడు ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు. హౌ కెన్ వి డినై దిస్ గాడ్? అసలు ఆయన ప్రేమించుకుని ఎలా ఉండగలను? నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు సమస్తము చేసిన వాడు, ఆయన ఎంత కనికరపూర్ణుడు. అసలు నా భ్రష్టుడు నేనైతే నేను శాపగ్రస్తుని, నేను నశించిపోయేవాడిని. నా కొరకు ఆయన శాపంగా మారి ఆయన పరలోకం విడిచి ఆయన చేసిన క్రియను, ఆ యొక్క స్వార్థను, ఆ యొక్క రక్షణ కార్యమును చూచి కూడా ఒకవేళ నేను ఆ యొక్క ఇన్ రెసిప్రొకేషన్, నేను కృతజ్ఞత లేని స్థితి, లెట్ మీ టెల్ యూ ది వర్స్ట్ స్టేట్. అది ఒకని హృదయంలో ఉండవలసిన వెలుగు ఒకవేళ చీకటిగా మారితే అది భయంకరమైన స్థితి. ఒక క్రైస్తవుడు దేవుణ్ణి విసర్జించుట ది గ్రేటెస్ట్ సిన్. అది దాన్ని చాలా సీరియస్గా ఆయన తీసుకుంటాడు.
రీసెంట్ టైమ్స్లో వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఒకసారి రీసెంట్ టైమ్స్లో ఒక ఫోన్ చేశాడు. నైట్ 2:30కి ఫోన్ చేయడం జరిగింది. ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు ఓకే ఆయన హృదయం నుంచి ఒక స్వరము విన్నాడు క్లియర్గా, బిగ్గరగా స్వరం. హృదయంలో ఆయన సంఘం యొక్క స్థితిని ఆయన దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ఉన్నామో తెలుసా? చివరి సమయంలో లవదోషియా సంఘంలో మనం ఉన్నాము. ప్రజెంట్ ప్రపంచ సంఘ చరిత్రలో లవదోషియా సంఘం అనేది చివరి సంఘం, లాస్ట్ అండ్ ఎండ్ టైమ్ చర్చ్కి సాదృశ్యంగా ఉంది. లవదోషియా సంఘంలో ప్రభు ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడా? సంఘం వెలుపల ఉన్నాడు. ఈ టైంలో మనం ఉన్నాం. ప్రభు వారంట ఆయన హృదయంలో పరిశుద్ధాత్మలో చెప్తున్నాడంట, దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మీ టు లీవ్ ద చర్చ్ అని చెప్పాడంట. నేను సంఘమును విడిచిపెడుతూ ఉన్నాను అని స్వరం విన్నాడంట. సంఘంలో నుంచి అంటే సంఘంలో ఆయన అనుకూలమైన ప్రదేశం ఆయనకి లేదు. సంఘం అంటే నాట్ జస్ట్ దిస్ చర్చ్, ఒక కుటుంబము, క్రైస్తవ కుటుంబము, ఒక వ్యక్తి యొక్క హృదయము. ఒక హృదయంలో నుంచి, ఒక ఇంట్లో నుంచి, ఒక సంఘంలో నుంచి ఆయన నేను వెళ్ళిపోతున్నాను, నేను భరించాను, సహించాను, ఓపికగా నేను చూశాను, వీరు నన్ను అంగీకరించడం లేదు, నాకు రావాల్సిన ఘనత. నేను ఉదాహరణ చెప్తాను. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను ఆనర్ చేయలేదు అనుకోండి, కూర్చోమని అడగలేదు, కనీసం నీళ్ళు ఇవ్వలేదు, నాతో మీరు మాట్లాడలేదు, మీ పనులు మీరు చూసుకుంటూ ఉన్నారు, నేను కాసేపు కూర్చున్నాను అక్కడ, అయినా మీ పట్ల ప్రేమతో ఓకే నేను మంచి హృదయంతో కూర్చున్నాను. ఎంతసేపు కూర్చుంటాను నేను అక్కడ? చాలాసేపు కూర్చున్నాను అనుకుందాం, మధ్యాహ్నం దాకా కూర్చోండి, అయినా మీరు ఎవరు నన్ను పట్టించుకోలేదు అనుకోండి, ఏం చేస్తాను నేను? చూసి ఓకే సరే మంచిది, వీరు నన్ను కోరుకోవటం లేదు, వీరు నన్ను కోపంతో కాదు, లెట్ మీ టెల్ యు ఓకే వీరు నన్ను కోరుకోవట్లేదు, నన్ను ఇష్టపడటం లేదు, సరే నేను వీరికి అవసరం లేదు, స్లోగా నేను వెళ్ళిపోతాను. బహుశా వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఏమైనా ఉంటే అక్కడ వారికి ఇచ్చేసి మరి బహుశా నేను వెళ్ళిపోతాను. దిస్ ఈస్ ద టైమ్ గాడ్ సెడ్ నౌ హీ ఈస్ అబౌట్ టు లీవ్ ద చర్చ్. ఎంత వినటానికి భయంకరంగా అనిపించిందంటే వెంటనే ఒక స్వరం విన్నాడంట తన హృదయంలో నుంచి, వేర్ ఈస్ మై సన్? నా కుమారుడు నీ జీవితంలో ఎక్కడ ఉన్నాడు? నా కుమారుడితో నువ్వేం చేశావు అన్న స్వరము వినగానే గడగడగడలు ఆడిపోయాడు తను. దిస్ ఇస్ ద ట్రూ ఇన్సిడెంట్. గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్. ఆయన అన్నాడు దేవుడు తనతో స్పష్టంగా, ఈ టైంలో ఎవరైతే నన్ను హత్తుకొనరో, ఈ సమయంలో ఎవరైతే నన్ను హత్తుకొనరో, నాతో అబాయిడ్ అవ్వరో, ఇక వారు మరెన్నటికీ నన్ను చూడరు. దేవుడు మారాడని కాదు, దేవుడు వారి మీద ద్వేషం వచ్చిందని కాదు, వీరి హృదయ స్థితి ఏమైపోద్దంటే కఠినత్వంలోనికి వెళ్ళిపోతుంది. వీరే దేవుణ్ణి వెతకలేరు, వీరే దేవుని మరలా దేవుని తిరగలేరు. అది చాలా భయంకరమైన స్థితి. రిప్రోబేట్ స్టేట్కి ఒక వ్యక్తి వెళ్ళిపోగలడు. లాస్ట్ టైం కూడా ఒక గ్రేటెస్ట్ డేంజర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ మనం మాట్లాడుకున్నాం. ఏంటి తెలుసా? గుర్తుంది ఎవరికైనా? వాట్ కుడ్ బి ద గ్రేటెస్ట్ డేంజర్ ఎ క్రిస్టియన్ కెన్ ఫేస్? ఒక క్రైస్తవుడు ఎదుర్కొనదగిన, లేకపోతే ఒక క్రైస్తవ జీవితంలో అతి ప్రమాదకరమైన పరిస్థితి ఏమైండొచ్చు చెప్పండి? తన హృదయము కఠిన పరచబడే అవకాశము. హృదయ కాఠిన్యతలోకి వెళ్ళిందంటే ఆ వ్యక్తిని ఎవ్వరు ఏమి చేయలేరు, ఎవ్వరూ అతను ఏం చేయరు. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడింది, పాపము ద్వారా, పాపమనే భ్రమ చేత, లేకపోతే దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుణ్ణి మనం గనక తప్పిపోతే హృదయం ఆటోమేటిక్గా కఠినపరచబడుతుంది. దేవుడు లేని చోట కఠినమే జరుగుతుంది. శాపంలోని నేను ఎంటర్ అయిపోతాను, అవిశ్వాసంలోనికి, నేను మరణంలోనికి నేను ఎంటర్ అవుతాను. క్రీస్తుతో నేను వేరయ్యాను అంటే ఏమవుతుంది? నాలో మరణం మొదలవుతుంది. వెలుగు నుంచి నేను దూరం అయితే చీకటి నా మీద ఆల్రెడీ మరి రావటం నేను చూడవచ్చు. ప్రత్యేకంగా నేను ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద లాస్, స్పిరిచువల్ లాస్ అనమాట. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయము యాక్చువల్గా ఏ సమయమో తెలుసా? సమాధానము, క్షేమం అని చెప్పే సమయం కాదు. అదే వాక్యం ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కటకట యెహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా మీకు క్షేమం కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేము బహుగా మోసపుచ్చింది. ఆ కాలమున ఈ జనులకు యెరూషలేమునకు ఇలాగ చెప్పబడును, అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి
వడగాలి నా జనులు విసర్చున్నది. చాలండి, చాలు. ఏ సమయం ఇది? ఇది సమాధానం అని చెప్పే సమయం కాదు. ఇక్కడ వాక్యం మీరు గమనిస్తే అసలు ఖడ్గం ఒక పక్క వస్తూ ఉంది, తీర్పు రాబోతుంది. దేవుడు 4 రకాల తీర్పులను సంఘం మీదకి తీసుకురాబోతున్నాడు. ఏంది పాస్టర్ గారు ఎప్పుడు ఏ చెప్తాడు, కనీసం కాస్త మంచి మాటలు చెప్తాడు అనుకుంటారు చాలా మంది. కానీ బైబిల్లో చెప్తుంది అది. ఇది ఏ సమయం అంట? ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. మేము ఎక్కడికి పోదుము వారు అడుగుగా వారిని అడిగినట్లుగా వారు దొరికింట్లను యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. చావులకు నియమింపబడిన వారు చావులను, ఖడ్గములకు నియమింపబడిన వారు ఖడ్గములను, క్షామములకు నియమింపబడిన వారు క్షామములను, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవాలని. యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్కు ఇదే. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎప్పుడు చేస్తున్నాడు? ఇది ఇమ్మీడియట్ గా కాదు. మీరు గమనించినట్లయితే ఈ మాటలు దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆఫ్టర్ గాడ్ గేవ్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు రిపెంట్. వారు మారు మనస్సు పొందుతారని కొన్ని వందల సంవత్సరాలు వేచి ఉన్న తరువాత ఇర్మియాని దేవుడు చివరి వాయిస్ కింద పంపించాడు. ఇర్మియా కంటే ముందు అనేక మంది ప్రవక్తలు వచ్చారు. పెందలకడనే నేను అనేక మంది ప్రవక్తలను నీ ఎదురు నేను పంపుతూ వచ్చాను. పెందలకడ నేను పంపించాను. ఉపధ్యా వచ్చాడు, అంతకుముందు హబక్కూకు. దే ప్రొఫెసైడ్ అబౌట్ దీస్ థింగ్స్. అయితే ఎవరు కూడా వారి మాటలను పెడచెవిని పెట్టారు. ఎవరు కూడా వినలేదు. ఇర్మియా 40 సంవత్సరాలు సేమ్ మెసేజ్ ప్రీచర్స్, నాట్ వన్ టైం. లెట్ మీ టెల్ యు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు అదే మెసేజ్ ప్రీచ్ చేసి వెళ్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వెంటనే ఎందుకు చేయలేకపోతున్నాడు దేవుడు తీర్పు? వెంటనే దేవుడు తీర్పు తీర్చట్లయితే ఇక్కడ మనం ఎవరు కూడా ఈరోజు బతుకునే వాళ్ళం కాదు. దేవుడు దీర్ఘశాంతం చేత, ఆయన కనికరం చేత, ఆయన నీతిని బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన బిగ్గబట్టి మనల్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. ఓర్చుకుంటూ మనల్ని ఇంకా విశ్వాసములో, నీతిలో, తన యొక్క నామములో ఎదగ చేయాలని, మనల్ని పరిశుద్ధపరచాలని కోరుతూ ఉన్నాడు. 5వ అధ్యాయం 13-14 ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 13-14 వచనాలు. ఏం మాటలండి? ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, కావున సైనికులకు అధిపతి దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు ఈ నోట వాటిని అగ్నిగాను ఈ జలమును కట్టెలుగాను చేసేదను. ఓకే, చాలా. ఇంకొక స్క్రిప్చర్ చూపిస్తాను. 8వ అధ్యాయము 11వ వచనం. సమాధానము లేని సమయమున వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. సమాధానము లేని సమయమున వీరేం ప్రీచ్ చేస్తున్నారు? సమాధానం అని ప్రీచ్ చేస్తున్నారు. ఇది సమాధానము చెప్పే సమయం కాదు. ఇది 6వ అధ్యాయము 13వ వచనంలో అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకునివారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేస్తారు. అంటే అర్థం ఏంటి? సంఘమునకు ఏం ప్రీచ్ చేయాల్సిన సమయం ఇది? దేవుడు 4 విధాల తీర్పులను ప్రీచ్ చేయాల్సిన సమయం ఇది. దేవుడు తన సంఘమును ఎంతో ప్రేమతో, ఎంతో కనికరముతో ఆయన వేచి ఉన్న సమయం ఇది. ఎందుకు ఇది ప్రీచ్ చేయాలి తెలుసా అండి? ఎందుకంటే 8వ వచనం రాయబడింది, యెరూషలేమా నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లు, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లు ఈ శిక్షకు లోబడము. ఎందుకు దేవుడు ఈ మాటలు మాడుతున్నాడు? నిన్ను నాశనం చేయకూడదని, నిన్ను నరకానికి అప్పగించకూడదని,
నిన్ను ఆ యొక్క మరణానికి, ఆ యొక్క చెరకి, ఆ యొక్క తెగులుకి, క్షామమునకు అప్పగించకూడదని. ఇక అది మనము విధేయత చూపకపోతే, లోపడకపోతే, ఇక దానికి మిగిలింది అది ఒక్కటే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. 400 సంవత్సరాలు ఆయన అమోరీయుల్ని, ఆయన ఆ యొక్క కనాను ప్రదేశంలో ఆయన సహించాడు. తెలుసా మీకు ఆ విషయం? చాలాసార్లు చాలా మంది తెలియక వాళ్ళు ఏమంటారంటే, దేవుని యొక్క మార్గాలు, దేవుడు అన్యాయస్తుడా, వారి యొక్క భూమిని వీరికి ఎలా ఎందుకు ఇస్తాడండి? అది వారి భూమి కదా, ఇజ్రాయెల్కి ఎందుకు ఇస్తాడు? దేవుడు ముందు ఇవ్వలేదు. ఎంతకాలం వేచి ఉన్నాడు? 400 years వారికి సమయం ఇచ్చాడు. ఒకవేళ 400 సంవత్సరాల్లో ఈ కనానీయులు గనక ప్రభు వైపు తిరిగినట్లయితే, అమోరీయులు కనుక ప్రభువుని విశ్వాసం ఉంచినట్లయితే, ఆ యొక్క భూమిని వీరికి ఇచ్చేవాడు కాదు దేవుడు, అన్యాయస్తుడు కాదు. వాక్యం ఏమని వస్తుందంటే, ఆ యొక్క భూమి వారిని వెళ్ళగక్కింది అని రాయబడింది. ఆ భూమి వారిని వెళ్ళగక్కింది. ఇది దేవుని యొక్క నియమము. సొదొమ గొమొర్రా దేవునికి మొరపెడతా ఉంది. ఏమని? వారి యొక్క పాపమును బట్టి. భూమి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ మనుషులకు తీర్పు తీర్చాల్సి వచ్చింది. ఎంతకాలం వేచి ఉన్నాడు? చాలా కాలం వేచి ఉన్నాడు. అయితే వారు మార్పు నొందలేదు, పాపము పండింది. సో కనుక ఈ సమయం ఏ సమయంలో ఉన్నామంటే, దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు ప్రీచ్ ద పీస్. మీరు మరి ఇది అన్పాపులర్ అయిపోతాం. ఇటువంటి బోధ మాట్లాడుతున్నప్పుడు ఈ సంఘంలో సరిగా వీరు ఆశీర్వాదం గురించి మాట్లాడలేదు, వీరు ఆరోగ్యం గురించి మాట్లాడలేదు. మంచిది, అవన్నీ దేవుడు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. కానీ దిస్ ఇస్ ద టైమ్ టు ప్రీచ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. సమయం అయిపోతూ ఉన్నది, రాకడికి అతి సమీపంలో మనం ఉన్నాము. చివరి సంఘంలోని చివరి టైంలోకి మనం వస్తున్నాం. సంఘమును దేవుడు విడిచిపోవడం నీకు ఇష్టమా? నీ కుటుంబాన్ని, నీ జీవితం నుంచి దేవుడు విడిచిపోవడం నీకు ఇష్టమా? ఒకవేళ అదే జరిగితే హోప్ లేదు ఇక మనకి. ఇజ్రాయెల్కి అదే జరిగింది. ఆ సమయంలో వారు నేర్చుకోలేదు కనుక, నేను దేవుడు ఒక ప్రమాణం చేస్తే వీరు విశ్రాంతిలో ప్రవేశించరు అని దేవుడే ప్రమాణం చేస్తే వారి కథ ఏంటి? ఇఫ్ గాడ్ గివ్స్ దెమ్, అదే రెండవ తెస్సలో రాయబడింది, వారిలో హృదయంలో సత్య ప్రేమ లేదు కనుక దేవుడే వారు మోసపోవటానికి వారి మీదకి ఏమి ఇచ్చాడంటే శక్తిని పంపాడు, ఒక డెల్యూషన్ పంపాడు. అదే జరిగితే సంఘం మీదకి, సంఘ పరిస్థితి నా భయం ఏంటంటే, ఇప్పటికే సంఘం మీద చాలా చోట్ల ఆ యొక్క ఆత్మ వచ్చిందేమో అనేసి. అందుకే వారు ఏం చేస్తున్నారంటే, వారు ఏమి ఇష్టపడుతున్నారో తెలుసు. వాక్యం రాయబడుతుంది 5వ అధ్యాయము 30-31 వచనం. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. దేశం అంటే అన్నిటి గురించి కాదు. 137వ కీర్తనలో చూసినట్లయితే, దేశమందు నువ్వు నివసించు. దేశం అంటే యెరూషలేము, లేకపోతే ఇజ్రాయెల్ దేశంగా దేవుడు భావిస్తాడు. దిస్ ఇస్ ద చర్చ్. అయితే సంఘంలో ఆయన పేరిట ఏం జరుగుతున్నాయంటే, భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి, భయంకరమైన మోసం జరుగుతున్నది, వ్యాపారం జరుగుతున్నది, ఆయన నామంలో ఆయనకు అవమానకరమైన విషయాలు జరుగుతున్నాయి. దొంగల గుహగా సంఘము మారిపోయిన స్థితిలో ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. యాజకులు కూడా వారి పక్షమున చేరి, ఎవరి పక్షమున? ఈ ప్రవక్తలు, యాజకులు కలిసి ఏలుబడి చేస్తూ ఉన్నారు సంఘాన్ని. మనుషుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉన్నారు, డబ్బుని లాగుతూ ఉన్నారు, అనేక కారణాలు చూపించి మోసం చేస్తున్న ఈ సమయంలో అలాగూ జరుగుట గమనించిన ఏమి వాక్యం రాయబడింది? నా బైబిల్లో అయితే నా ప్రజలకు ఇష్టం అని రాయబడింది. మీ బైబిల్ ఏముంది? సేమ్ ఉందా? ఏమి ఇష్టం అంటే వారికి దోచుకుని పోవడం వారికి ఇష్టము, వారి డబ్బులు వారు లాక్కోవడం వీరికి ఇష్టము. వీరికి ఇష్టమైన బోధకులను, వారి చెవులు దురద కనుక ఆ దురద చెవులను కొరకు వారు తమకి ఇష్టమైన బోధకులను వారు పోగు చేసుకున్నారు. సో దేవుడు ఏమంటే, గో హెడ్ అంటాడు దేవుడు. నీకు ఇష్టమైన బోధను వినాలనుకున్నప్పుడు, నీకు ఇష్టానుసారం నువ్వు జీవించుకుంటూ వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు నేను ఎప్పుడు ఆపడు. అదొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యూదాపత్రిక ఎజెకియెల్ గ్రంథంలో ఒక వచనం నేను చూపిస్తాను. దేవుని యొక్క నియమం, ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఎజెకియెల్ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. ఎజెకియెలు 14:7 వచనం. ఇశ్రాయేలీయులు వారి దేశంలో నివసించు పరదేశులను ఎవరైనా నన్ను అనుసరింపక తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగ చేసుకొని అభ్యంతరము పెట్టుకొని తన నిమిత్తమై నా యొక్క విచారణ చేయవాలని ప్రవక్త యుద్ధకు వచ్చినట్లుగా నేనే స్వయంగా వారికి ప్రత్యుత్తరం చేశాను. నేనే వారికి స్వయంగా ప్రత్యుత్తరము. అర్థమవుతుందా? వారి హృదయంలో ఒకటి ఆలోచన పెట్టుకొని,
ఓకే, వారి హృదయంలో విగ్రహాలను పెట్టుకొని, కానీ వాళ్ళు ఎందుకు వస్తారంట? ఎవరి దగ్గరికి వస్తారు? ప్రవక్త దగ్గరకు వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అంటారు. వీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాడు. ఓకే, వచ్చి ప్రార్థన చేయమని ఏం చేస్తాడు ఇతను? సరే ప్రార్థన చేస్తాడు. ఆల్రెడీ నువ్వు డెసిషన్ తీసుకున్నావు, నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్న ప్రార్థన చేయను. ఏమని చేయమంటావు ప్రార్థన? ఓకే, ప్రభు నీ చిత్త ప్రకారం జరిగించాను అంతే అనే ప్రార్థన చేస్తాం. ఒక ఇల్లు నువ్వు డిసైడ్ చేసుకున్నాం, ఇంట్లో నేను వెళ్ళాలనేసి అన్న వచ్చి చూడండి ప్రార్థన చేయండి అన్నాం. ఏం చేస్తారు పాస్టర్ గారు? వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే యూ ఆల్రెడీ టేకెన్ ఎ డెసిషన్. ఇదిగో నేను ఈ అమ్మాయిని చూస్ చేసుకున్నాను, ప్రార్థన చేయండి అనేసి. ప్రతిదీ కూడా దేవుడు కూడా అంతే చేస్తాడు. నువ్వు డిసైడ్ చేసుకున్నావు ఆల్రెడీ, నువ్వు ఎలా జీవించాలో ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకొని దేవుని సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అంటారు. వీళ్ళు ఇంతకన్నా స్మార్ట్ చెప్తాను చూడండి. పాస్టర్స్ కూడా వెరీ స్మార్ట్. వాళ్ళ ప్రార్థన మీరు కేర్ఫుల్ గమనించినట్లయితే, నేను ఇలా ప్రార్థన చేస్తాను, ఆశీర్వదించమని ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయమంటే, లార్డ్ యాజ్ దే డిలైట్ ఇన్ యూ లార్డ్ యూ గ్రాంట్ దేర్ హార్ట్స్ డిజైర్స్ అని ప్రార్థన చేస్తారు. వారు నీ యందు ఆనందిస్తూ ఉండగా, నీ రాజ్యమును వారు, నీ నీతిని వారు వెతుకుతూ ఉండగా మీరు వారిని ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తారు. నీ చిత్తానుసారంగా అయ్యా వీరిని ఆశీర్వదించని ప్రార్థన చేస్తా. ఐ పుట్ ఈస్ ద నేమ్ యాజ్ అ కండిషన్. సో ఇంకా స్మార్ట్ గా దేవుడు కూడా ఆన్సర్ చేస్తాడు. ఏమంటున్నాడు? గో హెడ్ అంటాడు. ఆ దేవుని చిత్తమా? ఈజ్ ఇన్ అప్రూవల్ ఫ్రమ్ గాడ్? నో. చివరికి ఏమవుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్డుబండను చూసి వీరు పడిపోవడం జరుగుతుంది. నేనే అడ్డుబండ వేస్తానని రాస్తున్నాడు దేవుడు. తెలుసా మీకు ఆ విషయం? 6వ అధ్యాయము 21వ వచనం. కావున యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారు నశించెదరు. దేవుణ్ణి మనం వేరే ఫేస్ కూడా చూడాలి. దేవుని యొక్క ఫేస్, డిఫరెంట్ ఫేస్ ఇక్కడ బైబిల్లో రాయబడుతూ ఉంది. ఎప్పుడో తెలుసా అండి ఇదంతా? ఇమ్మీడియట్ గా కాదు, ఆయన సమయం ఇస్తున్నారు. ఐ బిలీవ్ గాడ్ ఈజ్ స్టిల్ గివింగ్ అస్ ద టైం. నువ్వు ఇంకా నరులను ఆశ్రయించవద్దు, ఇంకా నీ హృదయంలో ఉన్న దేవతలను నువ్వు ఆశ్రయించవద్దు, వాళ్ళని వీళ్ళని ఆశ్రయించవద్దు, కానీ యెహోవాను నువ్వు ఆశ్రయించాలి. నువ్వు యెహోవాను మాత్రమే నువ్వు నమ్ముకోవాల్సి ఉన్నది. 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, 6వ అధ్యాయము 10వ వచనం, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు. ఎప్పుడు చేస్తారు దేవుని? ఇవన్నీ జరిగిన తర్వాత వారు దేవుని వాక్యమును చదవటానికి వారు మనస్సును ఏం చేసుకోరు? సిద్ధపరచుకోవాలా? నేను వాక్యం వినటానికి? ఎస్, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు డూ దట్. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కానీ మనకంత ఇష్టం లేదు, అంత ఏమంటాం డిలిజెన్స్ లేదు. సోమరితనం అనేది, నిద్రావస్థ అనేది, లేదా మన శరీరం అనేది అడ్డం వస్తుంది బైబిల్ చదవటానికి. ఓకే, ఎంతసేపు మనం సీరియస్ గా దేవుని వాక్యం వింటున్నాం? మన హృదయాల్ని నిజంగా సిద్ధపరచుకొని దేవుని వాక్యం దగ్గర ఎంతమంది కూర్చుంటున్నాం? దేవుని వాక్యం వినడానికి ఎంతమంది ఆసక్తి చూపుతున్నాం? నో, లేదు. కనుక వారు దేవుని వాక్యం వినలేరు, దేవుని స్వరంను వారు వినలేరు. దేవుని వాక్యం వారు వినలేదు కనుక వారి జీవితాలు లైఫ్ లేదు వారికి. ఓకే, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? దేవుని వాక్యము వినరు, చదవరు కనుక. రెండవది, దేవుని వాక్యమును సిద్ధపరచుకోలేదు, ఫస్ట్ స్టెప్. రెండవది, దేవుని వాక్యం వారు వినరు కనుక. మూడోది ఏం చేస్తారు తెలుసా? తృణీకరిస్తారు. థర్డ్ స్టెప్ ఏంటంటే దేవుని వాక్యమును వారు తృణీకరించడం. కెన్ యు ఇమాజిన్ డినయింగ్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యాన్ని మనిషిని వాక్యం కింద మనం దేవుని వాక్యాన్ని తృణీకరిస్తాం. అందుకే అవిధేయతలోనికి మనం వెళ్తాం. కానీ దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే 66 వచనంలో, ఎవడు నా వాక్యమును విని దీన మనస్కుడై గడగడలాడునో. ఆయన వాక్యంకి మన జీవితాల్లో ఎటువంటి స్థానం ఉంది? సో దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ డిస్కార్డెడ్ దెమ్ టోటల్లీ. దట్ ఈస్ అనదర్ రీజన్. 19వ వచనం చూస్తే, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. దేవుడు ఎవరికి చెప్తున్నాడు చూడండి. అసలు ఒకసారి ఆకాశమా యెషయా ఆలకించుము. ఎవరికి చెప్పుకుంటున్నాడు ఆయన తన పిల్లల గురించి? తన ప్రేమను బట్టి. అయ్యో, మన పట్ల ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఆలోచించేయండి. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఓకే, నాకు వేరే ఆప్షన్ లేదు. మీరు గమనించిన ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో వారు చేసిన పని ఏంటి తెలుసా? 17వ వచనంలో, ఆయన్ను విసర్జించుట వలన నీకు నీవే కదా ఈ బాధను కలుగు చేసుకుంటువి. దేవుడు మాట్లాడుతున్న మాట, నా జనులు
నా యందు భయభక్తులు లేకుండా ఒకటి, నన్ను విసర్జించడం వలన బాధకును శ్రమకును 19వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం ఇర్మియా 19వ వచనం. నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమని నువ్వు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. గమనించారు, దేవుడు దేన్ని వాడుతున్నాడు? మన యొక్క దోషమునే, మన యొక్క పాపములే మనల్ని శిక్షించి గద్దించే స్థాయికి దేవుడు తీసుకుని వస్తాడు. ప్రోవర్బ్స్ సామెతలు అంటాడు, ఐ విల్ అలౌ యూ టు కమ్ టు ఎ పాయింట్ వేర్ యూ విల్ బి వెక్స్డ్ విత్ యువర్ థాట్స్. నీ లైఫ్ పట్ల నీకే అసహ్యం కలిగేలాగా నేను చేస్తానంటే. ఒక మాట చూద్దాం చేసి. ఎన్నోది ఎవరైనా చెప్పగలరు? ఎక్కడున్నది? మొదటి అధ్యాయము సామెతలు 30-31 అండి, లేదా 29 నుంచి. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఏమైందంటే వారి జీవితం వారికి ఒక పాయింట్ వస్తుంది, వారి మీద వారికే వెక్కసం వస్తుంది, వారి క్రియలే వారిని తీర్పులోనికి తీసుకుని వస్తాయి, వారు చేసిన అవే వారిని శిక్షలోనికి తీసుకుని వస్తాయి. ఈ పరిస్థితుల్లో సమాధానం కాదు ప్రీచ్ చేయాల్సింది. ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో ప్రీచ్ చేయాల్సింది ఖడ్గము. ఈ సమయంలో దేవుని యొక్క ఉగ్రత పాత్రను ప్రీచ్ చేయాలి. ఎందుకోసమో తెలుసా? పర్మనెంట్ గా దేవుడు మన నుంచి వెళ్ళిపోకుండా. దిస్ ఈస్ ద టైమ్ గాడ్ ఈజ్ నౌ అబౌట్ టు లీవ్ ద చర్చ్. లవోదికయ సంఘ స్థితి. అయితే దేవుని యొక్క ప్రేమ కనికరం ఎంత గొప్పది. ఈ సంఘంతో దేవుడు అంటాడు, ఏమంటున్నాడు? ఆ సంఘం ఏమందంట? నేను ధనికుడను, నాకు అన్నీ ఉన్నాయి, నాకేమీ లోటు లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ స్టేట్. దేవుడు భయంకరంగా తిడుతున్నాడు. దౌర్భాగ్యుడవు నీవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివి అని దేవుడు ఏమంటున్నాడంటే, అయినను సరే నేను తలుపు కొడుతున్నాను ఇప్పుడు అగైన్, నేను ఇప్పుడు తలుపు కొడుతున్నాను, ఇప్పుడు ఏమైనా తలుపు, నువ్వు తలుపు తీసినట్లా నేను మరలా నీ దగ్గరికి వచ్చేదను. దేవుడు ఇంకా మనకి హోప్ ఇస్తున్నట్లుగా మనం అర్థమవుతుంది. ఈ సమయంలో ప్రియమైన వారలారా, ఇందాక చూస్తున్నాం కదా, ఐగుప్తులో కొద్దిమంది నశించిపోతున్నారు, అరణ్యంలో కొద్దిమంది నశించిపోతున్నారు. ప్రామిస్ ల్యాండ్కి వెళ్లకుండా కనానికి వెళ్ళిన తర్వాత క్రైస్తవ కుటుంబాలుగా ఉండి హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, అక్కడ దేవుణ్ణి విడిచి మరలా వారు చెరలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఇన్ని సంవత్సరాలు ప్రీచ్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ యూదా మారాలనుకున్నారా? మారలా. ఇర్మియా యూదాకి ప్రీచ్ చేస్తాడు. ఇర్మియా వీరికంటే ముందు 100 సంవత్సరాల క్రితమే ఇజ్రాయిల్ని దేవుడు చెరలోకి ముందే పంపించాడు. ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ చెరలోకి వెళ్ళిన క్రైస్తవులను చూచి కూడా యూదా నేర్చుకోలేదు. ఆల్రెడీ మనకంటే ముందుగా కొన్ని దృష్టాంతాలు కనపడుతున్నాయి, కొన్ని సంఘాలు వెళ్ళిపోయినాయి అట్లా దిశగా. వారిని చూచి కూడా మనం నేర్చుకోకపోతే మన పరిస్థితి ఏంటంటే మనము కూడా అప్పగించబడతాం 4 రకాల తీర్పులకు. చెప్పండి ఒకసారి. ఖడ్గము, రెండవది క్షామము, తెగులు, చెర డేంజరస్ స్టేట్ అండి. చెరలోకి వెళ్ళినప్పుడు బబులోన్లో చాలా మంది చెరలోనే ఉండిపోయారు, మరలా వారు తిరిగి రాలేదు. 4 places లో పీపుల్ ఆర్ స్టక్అప్. ఒకటి ఐగుప్తులోనే ఉండిపోవడం, రక్షణ లేని అనుభవము. రక్షణ పొందిన తర్వాత అరణ్యంలో కూలిపోయిన అనుభవము. మూడవది కనానికి వచ్చిన తర్వాత ఫ్రీడమ్ అనుభవించకుండా మరలా విగ్రహారాధన వైపు, మరలా మనుషులను ఆశ్రయించడము. ఆఫ్టర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, దేవునితో నడిచిన తర్వాత మరలా కూలిపోవటము, దేవునికి తీర్పు గురిగాటము. సో అక్కడ కూలిపోయారు కొద్దిమంది చెరలోనికి వెళ్ళిన వాళ్ళు, కొద్దిమంది చెర నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు, కొద్దిమంది చెరలోనే ఉండిపోయినారు, కొద్దిమంది. ఎంతమంది చెరలో నుంచి తిరిగి వచ్చారు? 70 సంవత్సరాల చెర తర్వాత బాబిలోన్ రాజు వారిని విడిచిపెట్టిన తర్వాత కోరేషు వచ్చి వారిని విడిపిస్తాడు కదా. కోరేషు నా మంద కాపరి అంటున్నాడు దేవుడు. కోరేషుని అభిషేకించి మీరందరూ రండి అంటున్నాడు. చెరలో ఉన్న క్రైస్తవులు అందరిని దేవుడు పిలుస్తూ ఉంటే ఎంతమంది క్రైస్తవులు తిరిగి వస్తున్నారు? ఈవెన్ టుడే ద సేమ్ ఇస్ హ్యాపెనింగ్. దేవుడు తన కోరేషుతో నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, చెరలో మీరు ఆ యొక్క బాధలో ఉండాల్సిన అవసరం లేదు, ఆ ఖడ్గం కింద చావాల్సిన అవసరం లేదు. మీరు తిరగండి, దేవుని వైపు తిరగండి, దేవుడు మరలా సమకూరుస్తాడని పదే మాట్లాడుతూ ఉండగా ఎంతమంది తిరుగుతున్నారు? మీకు తెలుసా బబులోన్ నుంచి అందరూ ఎన్నిక వచ్చారనేసి? రాలేదు.
మీరు చూస్తే ఎజ్రా గ్రంథంలో లిస్ట్ ఇవ్వబడింది ఎవరెవరు వచ్చారనేది. నెహెమ్యా ఎజ్రాలో చూస్తే కొద్దిమంది మాత్రమే స్వాతంత్రం కోరుకొని వచ్చారు, కొద్దిమంది మాత్రమే మళ్ళా యెరూషలేంకి రావడం జరిగింది. వారు అక్కడే ఉండిపోయారు. సో జనాలు ఎక్కడెక్కడ స్టక్ అయిపోయారు చూడండి. ఇన్ని ప్లేసెస్ లో చాలా కొద్ది మంది మాత్రమే తిరుగుతున్నారు. అసలు సియోన్లో ఎంతమంది ఉంటారు తెలుసా? వాక్యం ఏమని చదివిస్తుంది? 4వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయము 14-15 వచ్చినారు. ఏ ట్రూ చర్చ్ అండ్ ఫాల్స్ చర్చ్ గురించి మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. 3:14-15 చూడండి. రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా. ఒక పట్టణం నుంచి ఒక్కనిని, ఒక పట్టణం నుంచి, ఒక సిటీ నుంచి ఒక్కడే అంట. ఇంకా ఒకానొక కుటుంబం నుండి ఇద్దరిని గాను తీసుకుని సియోన్లో ఎంతమంది ఉంటారు? సియోన్లో అంటే రేషియో చూడండి ఒకసారి, ఎంత తక్కువ మంది ఉంటారు. ఒక పట్టణం నుంచి ఒక్కడే అంటే ఈ సియోన్ ఒక చర్చ్ అనుకుందాం, రియల్గా ఒక చర్చ్ ఎంతమంది ఉంటారు అసలు? వెరీ ఫ్యూ ఇన్ నంబర్. యెరూషలేం చిన్న పట్టణం, వేల మంది లక్షల మంది ఉండడానికి అవకాశం లేదు సియోన్లో, ఇంపాసిబుల్ అది. ఇంకా ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సియోన్ ఎలా గుర్తుపడతాము? ఇట్స్ అ స్మాల్ ఇన్ నెంబర్ ఒకటి. రెండవది చదవండి, దాని తర్వాత వచ్చిన నాకు ఇష్టమైన కాపరులను. సియోన్కి దేవుని హృదయానుసారైన కాపరి ఉంటాడు. బాబిలోనికి అలా ఉండడు. బాబిలోన్ గ్రేట్ సిటీ అది. బై ద వే లెట్ మీ టెల్ యు, అసలు బబులోన్ పట్టణం ప్రపంచంలో ఉందా ఎక్కడైనా? దెర్ ఇస్ నో సిటీ కాల్డ్ బాబిలోన్. కానీ రెవల్యూషన్ లో 18వ అధ్యాయంలో బబులోన్ గురించి మహాపట్టణము, మహావేశ్య అని రాయబడతా ఉంది. మరి ఏంటి ఆ పట్టణము? దేని గురించి రాయబడుతుంది? ఆ యొక్క పట్టణం దేని గురించి రాస్తున్నాడు? యూ డోంట్ సీ ఎనీ టౌన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం లేదు బబులోన్ అనేది, కూలిపోయింది ఎప్పుడు. బాబెల్ టవర్ ఉంది, దాన్ని దేవుడు కూల్చేశాడు. తర్వాత బబులోన్ పట్టణం ఉంది, దాన్ని దేవుడు జడ్జిమెంట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎక్కడ లేదు. మరి ఏ బబులోన్ గురించి ప్రకటన రాస్తూ ఉంది? ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ బాబిలోన్. ఇట్ ఈస్ అ ఫాల్స్ అపోస్టాటిక్ చర్చ్. బబులోన్ మహాపట్టణం, అది మహావేశ్య అని రాయబడుతోంది. అందులో భయంకరమైన కార్యాలు జరుగుతాయి. అందులో దేవునికి మహిమ, ఘనత, పరిశుద్ధత అక్కడ బోధించడం జరగదు. అనేకులు మందలుగా అందులోకి వెళ్ళెదరు. అయితే బబులోన్ ప్రతిసారి ఏమైపోద్ది తెలుసా? ఏమన్నా చివరికి ఒక గంటలోనే బబులోని కూలిపోయిందండి. అయ్యో బబులోనికి శ్రమ, అయ్యో అయ్యో, ఓ అంటూ రాయబడతా ఉంది. శ్రమ అని రాయబడతా ఉంది. బాబిలోన్ లో మనం ఉండకూడదు. బాబిలోన్ నుంచి మనము బయటపడాలి. డూ యూ థింక్ బాబిలోన్ ఈస్ నాట్ ఈవెన్ ఏ ప్లేస్, ఇట్స్ ఏ సిస్టమ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మంది బబులోన్ నుంచి చెందిన వారు మోస్ట్ ఉండిండొచ్చు. అబ్సల్యూట్లీ ఎవరైనా ఉండొచ్చు. బబులోన్ అనేది అది ఆ సంఘం ఈ సంఘం అని కాదు నేను మాట్లాడుతుంది. బబులోన్ లోకమునకు, లోకానుసారమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. బబులోన్కి జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా జడ్జిమెంట్ వారి మీదకి వచ్చేస్తుంది. లోతు భార్య ఫిజికల్ గా బయటకు వచ్చినప్పటికీ కూడా సొదొమ మీదకి జడ్జిమెంట్ వచ్చినప్పుడు లోతు భార్య మీదకి జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకని? కారణం ఏంటి? లోతు భార్య హృదయంలో ఏముంది? సొదొమ గొమొర్రా దాచుకొని వచ్చింది. సో బబులోన్ కూలినప్పుడు, బబులోన్ ఎక్కడెక్కడైతే ఉందో ప్రపంచంలో ఎల్ఎస్డిసి సంఘం కూడా బబులోన్ ఉన్నట్లయితే ఇక్కడ దీని మీద కూడా దేవుని తీర్పు రాబోతుంది. దేవుని యొక్క తీర్పు చివరి తీర్పు ఏంటంటే ఆయన ఖడ్గము, క్షామము, చెర, తర్వాత తెగులు ఏదైనా రావచ్చు ప్రియమైన సహోదరి సహోదరుడు. అందుకే మనం ఆయన ఎవరిని ఆశ్రయించాలంటే ఇప్పుడు సొల్యూషన్ అంటే ఇప్పుడు ఇర్మియా 17వ అధ్యాయంకి వద్దాం. ఇర్మియా 17వ అధ్యాయము. ఈ శాపము నుంచి వీటి నుంచి మనం బయటపడాలి, తీర్పు నుంచి బయటపడాలి అంటే తర్వాత వచ్చింది 7 నుంచి చదవండి. 8 యెహోవాను ఆశ్రయించుడు అన్నమాట. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఇంకా వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. దాని వేళ్ళు ఎటు వెళ్తాయి అంటండి? ఆ యొక్క కాలువల యోర యుద్ధకు దాని వేళ్ళు వెళ్తాయి. వెట్ట అంటే అర్థం ఏంటి? ఎండ కదా, వేడి. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా దానికి వాడు భయపడరు. అయిపోయిందా? దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరం అంటే అర్థం ఏంటి తెలుసా? వర్షం లేకపోతే ప్రపంచం అంతా డ్రాట్ వచ్చేస్తుంది. అన్ని చోట్ల రిసెషన్ వస్తుంది.
అందరికీ హిట్ అవుతుంది రిసెషన్, ఉద్యోగాలు పోతాయి అందరికీ. బై ది వే ఒక గ్రేట్ రిసెషన్ రాబోతుందంట ప్రపంచాన్ని. ఒక గొప్ప ఆర్థిక మాంద్యం భూమిని తాకపోతా ఉంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్. సమస్త మానవాళి దానికి ఎఫెక్ట్ అవుతారంట. ప్రకటనలో రాయబడుతుంది ఒక హార్స్ గురించి. ఏ హార్స్ చెప్పండి ఎవరైనా? ఏ హార్స్? వైట్ కాదు, బ్లాక్, పేల్ హార్స్, బ్లాక్ హార్స్ అనుకుంటా. పేల్ వచ్చేసి జబ్బు, దానికి ఒక విధమైన తెగులు దానికి వచ్చి మరణముతో చనిపోతారు. బ్లాక్ హార్స్ అనుకుంటా. రెడ్ వచ్చేసి పర్సిక్యూషన్, వైట్ వచ్చేసి డిసెప్షన్. ఓకే, బ్లాక్ హార్స్ ఎగ్జాక్ట్లీ. తర్వాత పేల్ హార్స్ వచ్చేసి తెగులు వస్తుంది భూమి మీదకి. బైబిల్లో రాయబడి ఇవన్నీ కూడా. సో ఆ సమయమున ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క చెట్టు యెహోవాను ఆశ్రయించిన వారు దానికి దిగులు పడాల్సిన అవసరం లేదు. వారికి ఏ తెగులు వారిని తాకదు, ఏ క్షామము వారిని ముట్టదు. ప్రపంచం ఏమైనా వీరు మాత్రం పచ్చగా హాయిగా ఉంటారు. వీరు చేయుచున్న పనులన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వీరు వేర్లు ఆ యొక్క లివింగ్ స్ట్రీమ్ దేవునిలోనికి నాటబడి ఉన్నారు కనుక, వీరు దేవుణ్ణి ఆశ్రయం చేసుకుని ఉన్నారు కనుక. వేరే వాటిని ఆశ్రయం చేసుకుని ఉంటే, వేరే మనుషుల్ని, వేరే ఒక సిస్టమ్ని, సరే నీకు మంచి ఉద్యోగమే ఉండదు, ₹1,00,000 శాలరీనే ఉండొచ్చు, ఆ కంపెనీని ఎత్తేస్తే నీ పరిస్థితి ఏంటి? మేబీ యువర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సెక్యూరిటీ ఉంది అనుకుంటున్నారా? నో, లెట్ మీ టెల్ యు, అటువంటి దినాలు రాబోతున్నాయి, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. దేవుని వాక్యంలో రాయబడి. అయితే యెహోవాను ఆశ్రయించినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు వాడు కలవరపడడు, వాడు సిగ్గుపడడు. వాడి ఆకులు పచ్చగా ఉంటే వాని కాలమందు వాడు ఫలం ఇస్తాడు, వాడు సంతోషంగా ఉంటాడు. దేవుని ఆధారపడమని దేవుడు కోరుతున్నాడు ఈరోజు. ఆయన విశ్వాసం ఉంచమని దేవుడు కోరుతున్నాడు. లెట్ us ట్రస్ట్ గాడ్. ఆయన మీద మనం ఆధారపడాలి. ఎందుకు ఆయన మీద ఆధారపడవచ్చో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. హీఈస్ లిమిట్లెస్, హీఈస్ నాట్ ఏమంటాం లిమిటెడ్. ఆయన శక్తి కానీ ఆయనకి అసాధ్యం నుంచి ఏమీ లేదు. ఈ లోకంలో ఏ సోర్స్ అయినా కానీ వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ దేవుడు అలా కాదు. దేవుడు కనికరం కలిగిన వాడు, కృపామయుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన శక్తి అపరిమితమైనది కనుక మనం ఆయన మీద ఆధారపడాలి. ఎందుకు ఆయన మీద ఆధారపడవచ్చు అంటే, ఆయన అన్ఫెయిలింగ్ లవ్ను బట్టి, మార్పు నొందిన ఆయన ప్రేమను బట్టి, నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఐ కెన్ ట్రస్ట్ గాడ్. ఆయన రక్షణ నేను నమ్ముకుంటాను, ఆయన మీద ఆధారపడతాను. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ట్రస్ట్ గాడ్? చెప్పండి, వాట్ ఈస్ ద ప్రూఫ్? మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అనడానికి గుర్తులు ఏంటి చెప్పండి. ఒక వ్యక్తి నిజంగా దేవుని మీద ఆధారపడుతుంటే హీ విల్ హ్యావ్ పీస్ ఇన్సైడ్. హృదయంలో వాడికి ఏముంటుంది తెలుసా? హీ విల్ హ్యావ్ పీస్. సెకండ్ ఏముంటుంది? తన నోట ఎప్పుడు స్తుతి ఉంటుంది. హీ విల్ ప్రైజ్ గాడ్ ఆల్వేస్. ఏ పరిస్థితుల్లో అయినా అందరూ బాగుపడుతున్నారు, నేను బాగుపడలేదు అనుకోండి, అయినా ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. 37వ కీర్తన అదే అంటాడు. వారు లోకం అంతా ఎట్లయినా కానీ పర్వాలేదు, నేను మాత్రము నా దేవుడిని నమ్మిక కలిగి నేను మంచిగా చేస్తాను. ఐ విల్ కీప్ డూయింగ్ గుడ్, ఐ వర్షిప్ హిమ్. నేను మేలు చేసుకుంటూ వెళ్తాను. నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా మార్గంలో నేను అప్పగించుకుంటాను. ఆయన వాటిని సఫలపరుస్తాడు. నా యొక్క నిర్దోషత్వమును ఆయన మధ్యాహ్నం వెలుగు వల్లే నిరూపిస్తాడు. మనిషి అందరూ నీ మీద బహుశా పగబట్టచ్చు. జాక్పురన్ గారు ఒక స్టేట్మెంట్ అంటారు, రీసెంట్గా ఎవరో పంపించారు నాకు. ప్రపంచమంతా నేను అనేక నిందల చేత, అనేక నానా మాటల చేత నిన్ను బాధ పెడుతుందని, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని, లేకపోతే నీ మీద గాసిప్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, పర్వాలేదు, వదిలేండి, వాళ్ళు అనుకోనేమని చెప్పాడు. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. యూ కీప్ ఆనరింగ్ గాడ్. నీవు దేవుడిని మహిమపరుస్తూ వెళ్ళు, దేవుని విశ్వాసం ఉంచుతూ వెళ్ళు. దేవుడు ఒకరోజు నిన్ను వారందరి ఎదుట గణపరుస్తాడు. వాటి గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్, అవన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసి నిన్ను గణపరుస్తాడు పైకి. దేవుని విశ్వాసం ఉంచిన వాడు దేవుడు ఎప్పుడు కూడా హెచ్చిస్తాడు. నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తానంటాడు దేవుడు. ఆయన మహిమపరచడం అంటే ఆయన విశ్వాసం ఉంచటమే. ఎలాగ ఇంకా నాకు గుర్తేంది తెలుసా? నాకు విశ్వాసం ఉంది, నేను నమ్ముతున్నాను గుర్తేందంటే, నాలో పేషెన్స్ ఉంటుంది. ఐ విల్ బి పేషెంట్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్. ఆయన పరీక్షిస్తున్నప్పుడు నేను ఓర్పుతో, సహనముతో నేను భరిస్తూ ఉంటాను. దేవుని వాక్యము పరీక్షిస్తూ వచ్చింది యోసేపుని. యోసేపు భరిస్తూ వచ్చాడు. యోసేపు వెళ్ళిన పరిస్థితి అన్నిటిలో, అన్ని శ్రమల్లో తనేమైనా కలవరపడ్డా? దేవుని దూషించాడు ఎక్కడన్నా? వాళ్ళ వీళ్ళ మీద సనిగాడా? హీ నెవర్ కంప్లైంట్ ఆన్ హిస్ బ్రదర్స్. యూ విల్ నెవర్ కంప్లైంట్ ఎనీబడి. దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్.
మనం సహజంగా విశ్వాసం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే భయం కలిగిన ఇతరుల మీదకి బ్లేమ్ తోసేస్తాం. వాళ్ళది తప్పు అంటాం. నో, తప్పు వాళ్ళది కానే కాదు. యు మస్ట్ సీ గాడ్. విశ్వాసం ఉంచువాడు ఎవరిని తను వేలెత్తి చూపడు. యేసుప్రభు వారు ఎవరి మీద కంప్లైంట్ చేశాడా? వీళ్ళు నన్ను చంపారంటున్నాడా? ఓకే, వీళ్ళు నన్ను మోసం చేశారంటున్నాడా? నా స్నేహితుడే నన్ను ఇలా చేశాడు ఎవరికైనా కంప్లైంట్ చేశాడా? జోసెఫ్ ఎప్పుడన్నా ఎవరి మీద కంప్లైంట్ చేశాడా? ఇంత జరిగిన కానీ వాళ్ళు ఏమంటారు? ఇంకా మోరోవర్ దేవుడు అనుమతించాడయ్యా, నువ్వేం బాధపడద్దు. ఒకడికి దేవుని యొద్ద నుంచి వస్తే తప్ప వాడు ఏమీ పొందుకోలేడు అని విశ్వసించడమే విశ్వాసం. ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్, అసలు మనుషుల్ని వారి మీద మనం ఆధారపడము, మనుషులతో మనం పట్టించుకోం. దీస్ ఆర్ ద సైన్స్, ప్రూఫ్ అనమాట, వెదర్ యూ హ్యావ్ ఫెయిత్ ఆర్ నాట్. సమాధానం ఉంటుంది. తర్వాత ఆల్వేస్ యూ విల్ ప్రైజ్ గాడ్, యూ విల్ నాట్ బి యాంగ్షియస్. కలవరపడం మనం, ఇంకా పేషెంట్ గా మనం ఎదురు చూస్తున్నాం. అయితే ఇవి ఎలా నేను ట్రస్ట్ చేయొచ్చు? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆధారం చేస్తున్నాం. ఆయన వాక్యమును, ఆయన వాగ్దానములను మనం పట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఆయన మీద మనం ఆధారపడగలుగుతాము. రివీల్డ్ ట్రూత్ ఇన్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యము ఎప్పుడైతే నాకు రెవల్యూషన్ అవుతుందో అందులోంచి నేను శక్తిని పొందుకొని నేను దేవుని ఎరిగి ఆయన చూచి నేను విశ్వాసం ఉంచగలుగుతాను. అందుకే బైబిల్ చదవలేని వాళ్ళు ఎప్పటికీ దేవుని విశ్వాసం ఉంచలేరు. బైబిల్ దేవుని వాక్యమును నెగ్లెక్ట్ చేసిన వారు ఏదో ఒక రోజు వారు కూలిపోతారు. ఏదో ఒక రోజు వారు దేవుని విడిచిపెడతారు. నేను చూస్తున్న చాలా మందిని దే డోంట్ టేక్ బైబిల్ సీరియస్లీ. పర్సనల్గా నేను అబ్జర్వ్ చేశాను ఈ చర్చలు చాలా మంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేవుని వాక్యం సీరియస్గా తీసుకోండి. మీ హృదయాల మీద మీరు చేసుకొని చెప్పండి, ఎంత సీరియస్గా దేవుని వాక్యాన్ని మీరు తీసుకుంటున్నారు. ఆదివారం వచ్చి ఏదో గంట వినేయటం కాదు, లేకపోతే బుధవారం కాసేపు బైబిల్ చదవడం కాదు, లేకపోతే వాట్సాప్లో వచ్చి ఒక స్క్రిప్చర్ కాదు. మనకి ఒక మెతుకు తిని బతకొచ్చుగా, బతుకుతున్నాం అట్లా. రోజు ఒక మెతుకు ఒక ముద్ద తిని ఎందుకు బతకట్లేదు? మనం సరిపడా ఆహారం కడుపునే తింటున్నాం కదా, మరి ఆత్మకి సరిపడా ఆహారం ఎందుకు తినట్లేదు? మనం ఒక గంట దేవుని వాక్యం కోసం ఎందుకు కేటాయించలేకపోతున్నాం? 2-3 గంటలు ఎక్స్ట్రా నిద్రపోతున్నాం, కానీ ఒక గంట వాక్యానికి ఎందుకు కేటాయించలేకపోతున్నాం? ఇక నువ్వు ఆత్మీయంగా ఎలాగ నువ్వు అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎవరైనా ఒక కంప్లైంట్ వస్తే నాకు ఇమ్మీడియట్గా అర్థమైపోద్ది వారి యొక్క ఆత్మీయ స్థితి ఎంత షాలోగా ఉందో. నిజంగా దేవుని వాక్యం మీద చదివి ఆధారపడే వ్యక్తి, హీ విల్ నెవర్ కమ్ అప్ విత్ ఎ కంప్లైంట్ విత్ ఎనీబడి. ఎవరి మీద, అత్త కోడల మీద రాదు, కోడలు అత్త మీద రాదు, ఇంకో బ్రదర్ మీద రాదు, పాస్టర్ వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పడు. నో కంప్లైంట్స్ ఎట్ ఆల్, బికాస్ యూ ట్రస్ట్ గాడ్. ఎప్పుడైతే నేను దేవునితో విశ్వాసం లేదో, లోతైన అనుభవం లేదో, అప్పుడు వస్తాయి ఇవన్నీ కంప్లైంట్స్ అన్నీ కూడా. పీరియడ్. దెర్ ఇస్ నో అదర్ రీజన్. దేవుని విశ్వాసం ఉంచిన వాడు కలవరపడు, హీ విల్ నెవర్ కంప్లైంట్. ప్రపంచమంతా వాళ్ళ మీద తిరుగుబాటు చేసినా కానీ వీళ్ళు కదలరు. ఎందుకంటే దే ట్రస్ట్ గాడ్, దే ఆర్ రూటెడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, బికాస్ దే రీడ్ దేర్ బైబుల్ ఎవ్రీ డే, బికాస్ దే ట్రస్ట్ దేర్ గాడ్ ఎవ్రీ డే. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ కాదు, ఆదివారం క్రైస్తవులు కాదు వారు. అటువంటి క్రైస్తవులను దేవుడు మరి ఈరోజు చూస్తున్నాడు. ఇన్ హిజ్ ట్రస్ట్, వెన్ వి ట్రస్ట్ హిమ్, యూ డోంట్ ఫియర్ ఎనీథింగ్, యూ డోంట్ ఫియర్ గాడ్, యూ విల్ నాట్ బి మూవ్డ్, యూ విల్ బి స్టిల్ ఆల్ ద టైమ్. ఇది దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇలా కనుక ఆయన ఆశ్రయించకపోతే, ఇంకా మన హృదయాలు ఆయనకి స్థానం ఇవ్వకపోతే సమయం అయిపోయింది సహోదరి సహోదరుడా. ఆయన తన 4 తీర్పులు భూమి మీదకి సంఘం మీదకి తీసుకురాబోతుంది. లెట్ మీ టెల్ యు, బయట వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్ మీదకి ఆయన తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ని ఆయన అప్పగించిపోతున్నాడు. బహుశా ఇంకా మరి ఇదే చివరి దినమేమో నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇందాక ఏమంటున్నాడు? చావునకు వెళ్ళేవారు చావునకు, ఖడ్గమునకు వెళ్ళేవారు ఖడ్గమునకు, చెరకి చెర, క్షామమునకు క్షామము. సో దేవుడు ఒకవేళ పంపిస్తే అది చాలా మరి భయంకరమైన స్థితి. అలా కూడటం దేవునికి ఇష్టం లేదు కనుక. అయితే మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు 3 రోజుల వాక్య భాగంలో చివరి దినంన దేవుడు ఒక స్క్రిప్చర్తో ఆదరించాడు కదా. మనకి తెలుసు ఆ వాక్యం, ఇర్మియా గ్రంథము ఎఫ్రాయిం గురించి దేవుని యొక్క తలంపులు నేను ఒకసారి గుర్తు చేసి నేను మరి ముగిస్తాను. దేవుని యొక్క హృదయం మన పట్ల ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది విన్నప్పుడు నిజంగా మన హృదయాలు బ్రద్దలు కావా? మన హృదయాలు ఆయన వైపు తిరగవా? 31వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతున్నాను. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్లుగా. అందరు తీశారండి? కోడ దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనస్సును
తిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. మనము నిజంగా అంగలార్చగలం ఎట్లా? ఎఫ్రాయిం అంట ఏం చేశాడంట, ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్స్ దేవుడు తనని అనేక పరిస్థితులు కూడా తీసుకువెళ్ళిన తర్వాత మేబీ బహుశా దేవుడు అతన్ని అనేక విధాలుగా దెబ్బలు కొట్టిండొచ్చేమో, అయితే లోబడ్డాడు. అది ఇంపార్టెంట్ అండి. లోబడకుండా దేవుడు శిక్షించినప్పటికీ కూడా లోబడకుండా ఉండే స్థితి ఉంటే మనం వారిని ఏమనాలి? ఆ పరిస్థితుల్లో దేవుడు ఏమైనా చేయగలుగుతాడా మనకి? ఓకే, ఇలా ఈ ప్రార్థన మనం చేద్దామా? ఒక చిన్న ప్రార్థన చూపిన బైబిల్లో మీకు హోల్ హార్టెడ్గా మీరు ప్రార్థన చేస్తారా? 10వ అధ్యాయం 24వ వచనం, ఇర్మియా గ్రంథం చదవండి. 24వ అధ్యాయం 24వ వచనం. నీవు నన్ను బొత్తిగా లార్డ్ కరెక్ట్ మీ బట్ విత్ జస్టిస్, నాట్ విత్ యువర్ యాంగర్ ఆర్ యు విల్ బ్రింగ్ మీ టు నథింగ్. కోపంతో కాకుండా నీతిని బట్టి నువ్వు నన్ను శిక్షిస్తావా? 5వ అధ్యాయము 3వ వచనం చూస్తే, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింప చేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనుకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఇలాంటి స్థితిలో ఉంటే ఎంత ప్రమాదం చూడండి. మనం కఠినపరచుకునవచ్చా దేవుని యొక్క మాటలకి? దేవుని మాటని మనము ఇంకా కఠినంగా, దేవుని కఠినంగా మాట్లాడుతుంటే మనం ఇంకా కఠినంగా మనము రిజెక్ట్ చేయొచ్చా? ఎవరు గెలుస్తారు చెప్పండి? దేవుడా మనమా? దేవుడు గెలుస్తాడు. దేవునితో పోరాడి మనం గెలవగలమా? నో, యూ కాంట్ డూ దట్. ఎలా తెలివైన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా నన్ను కరెక్ట్ చేయండి, నన్ను డిసిప్లిన్ చేయండి. ఆయన ఎఫ్రాయింకి చివరికి అర్థమైంది, బుద్ధి వచ్చింది. అయ్యా నువ్వు నన్ను నడిపించిన ఈ యొక్క కఠినమైన పరిస్థితి అన్నింటిలో నేను నేర్చుకున్నాను, నాకు బుద్ధి వచ్చింది. నువ్వు నన్ను త్రిప్పు, నువ్వు నన్ను మలుచు ప్రభువా, నా మనసు మార్చు అని అనగానే దేవుడు వెంటనే రెస్పాండ్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఇర్మియా 31కి వద్దాం ఒకసారి. ఇర్మియా 31వ అధ్యాయంలో, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిం అంగలార్చుచుండగా దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడే నేను వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడితే నేను సంగతి తెలుసుకొని తొడచరుచుకుంటుని నా బాల్యకాలం ముందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నుండి సిగ్గుపడితే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుని యొక్క హృదయం ఎంత కనికరంతో ప్రేమతో ఉంది మన పట్ల ఆలోచించారు. మనం ఏమనుకుంటాం? ఇతరులు మన గురించి ఏమనుకుంటారు? జస్ట్ లీవ్ దెమ్, ఫర్గెట్ అబౌట్ దట్. వాట్ పీపుల్ వుడ్ థింక్ ఆఫ్ యూ, హూ మ్యాటర్, హూ కేర్స్? దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి అనేది ఇంపార్టెంట్. దేవుడు నిన్ను నా ముద్దు బిడ్డ అని పిలుస్తున్నాడు. కెన్ బిలీవ్ దట్? జస్ట్ బిలీవ్ దిస్ బైబుల్. ఎఫ్రాయిం ప్లేస్ లో మీ పేరు పెట్టుకోండి. నా ముద్దు బిడ్డ అని పిలుస్తున్నాడు. దేవుడికి కోపం ఎందుకు వస్తుంది? ద్వేషించడు. లెట్ మీ టెల్ యూ, నువ్వు దేవుని ఎందుకు ట్రస్ట్ చేయగలవంటే ఆయన నిన్ను ద్వేషించడు. ఆయన కోపం వేరు, ద్వేషం వేరు. చాలాసార్లు పాస్టర్ కోపడితే యూ మిస్అండర్స్టాండ్. యాక్చువల్లీ కోపం వేరు, ద్వేషం వేరు. గాడ్ విల్ నెవర్ హేట్ సంబడి, ఇంపాసిబుల్. బట్ గాడ్ కెన్ బి యాంగ్రీ అట్ యూ బికాస్ ఆఫ్ హిజ్ లవ్. ఒక తండ్రి తన కుమారుణ్ణి ద్వేషించాడు కానీ కోపంతో కొడతాడు. అది మంచిది యాక్చువల్గా. దేవుడు మనల్ని కోపడాలి మన మీద. ఒక దైవజనుడు ఇలా అంటాడు, వెన్ గాడ్ డిసిప్లిన్స్ మీ, ఆయన నన్ను శిక్షించినప్పుడు నేను ఏడుస్తాను, సంతోషంతో కృతజ్ఞతతో ఏడుస్తాడంట అతను. ప్రభా నన్ను కనికరించావు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. ఎప్పుడు బ్లెస్ చేసినప్పుడు కాదు, వెన్ గాడ్ డిసిప్లిన్స్ మీ, ఆయన నన్ను కొట్టినప్పుడు అది నాకు ఆనంద తైలము, అభిషేకం నాకు. అది ఎఫ్రాయింకి అర్థమైంది. అయ్యా నువ్వు నా మనసుని తిప్పుతావా, నేను మారాలనుకుంటున్నాను నేను అనగానే దేవుడు అంటున్నాడు, నేను ఇప్పుడే నీ యొక్క ప్రార్థనని వింటూ ఉన్నాను. ఎవరైనా అలా ప్రార్థన చేస్తే మీ మనసులో ఆ మూలుగు దేవుడు విన్నాడు. ఇప్పుడే విన్నాడు ఆయన. నాకు ఇష్టమైన కుమారుడా. నిజానికి ఎఫ్రాయిం ఎంత ఘోరమైన కార్యాలు చేస్తాడో తెలుసా మీకు? బైబిల్
హోషేయ మీరు చదివితే, లేకపోతే స్మాల్ బుక్స్ చదివితే భయంకరమైన కార్యాలు చేశారు ఎఫ్రాయిము మనస్సే కనుక చూస్తే విక్కడెస్ట్ థింగ్స్ వాళ్ళు చేశారు. భయంకరమైన విగ్రహాలు, దేవునికి విరోధమైన కోపమైన విషయాలు దేవునికి చేశారు. ఎంత భయంకరమైన జీవితం మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను రిజెక్ట్ చేశాడేమో. సాతాను మాటలు వినవద్దు. దేవుడు నీ పట్ల ఇంకా ప్రణాళిక ఉంది. ఎందుకంటే మన దేవుడు మన గురించిన ఉద్దేశాలని తలంపులు మార్చుకునేవాడు కానే కాదు. ఎందుకంటే రోమపత్రిక రాబడి ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్ దే ఆర్ ఇర్రివకబుల్. దేవుడికి ముందే తెలుసు నీ గురించి. తెలియదు అనుకో, దేవుడి గురించి సర్ప్రైజ్ అయ్యేదేమన్నా, అయ్యో వీరు తప్పిపోయిన దేవుడు ఏమన్నా నొచ్చుకొని బాధపడతావు అనుకుంటున్నావా? ఆయన నీ గురించి మొత్తం తెలుసు, ముందే తెలిసే నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అది, ఎంత గొప్ప కనికరము, కృప అది. అందుకే ధైర్యంతో నా ప్రభు దగ్గర నేను వస్తా. అయ్యా నా హృదయాన్ని మీరు తిప్పుతారా, నాకు నీవు కావాలి అనగానే దేవుడు అంటాడు, ఆయనకు అంటే నాకు నీవు కావాలి. ఓకే, అయిపోయింది, మధ్యలో కలిసిపోదాం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మరలా స్టార్ట్ సంథింగ్ న్యూ. ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. సమస్తాన్ని విడిచిపెడదాం. ఐ విల్ క్లెన్స్ ఇట్ బై మై బ్లడ్. నా రక్తం చేత నేను కడిగేస్తాను, మరలా రెస్టోర్ చేస్తాను నిన్ను. ఓన్లీ థింగ్ యూ టర్న్ టు మీ, కమ్ టు మీ, ట్రస్ట్ మీ. మిగతా దేని మీద నువ్వు ఆధారపడుతున్నావో అవన్నీ తీసే నాకు కోపం వస్తుంది అంటాడు. మనం దేన్ని ఆశ్రయించినా దేవుణ్ణి మనము దుఃఖానికి గురి చేస్తాం, ఆయన కోపం వస్తుంది, ఆయన అవమానం గురి చేస్తాం. అవి కాదు మనకు ఆధారము. దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు కావాలి, నేను ఆయన ప్రేమిస్తాను అని మనం ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు అంటాడు నేను నిన్ను కరుణిస్తాను. స్త్రీ 22వ అధ్యాయము చివరి భాగం, స్త్రీ పురుషుని ఆవరించును అన్న పదం ఉంది. అంటే ఏంటి తెలుసా? ఇట్స్ సో ఇంటిమేట్ రిలేషన్షిప్ అనమాట. ఇది స్టేట్మెంట్లు రాయబడింది. స్త్రీ పురుషుడు అంటే వారి మధ్య ఎంత ప్రేమ కలిగి ఉంటారో, ఎటువంటి అఫెక్షనేట్ లవ్ ఉంటుందో. యాకోబు పత్రికలో నా ఆత్మ మత్సరపడినంతగా ఆయన అపేక్షించునా. దేవుడు ఎలా కోరుకున్నాడంటే అసలు యాకోబు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడే మత్సరపడే అంతగా ఆయన మనల్ని కోరుకుంటున్నాడంట. అంటే రూపకాలంకారంలో రాయబడింది అది. దట్స్ నాట్ ట్రూ, బట్ కానీ ఆ రూపకాలంకంతో రాయబడిన మాట అది. సో స్త్రీ పురుషుణ్ణి ఆవరించినట్టుగా ఇట్ ఇస్ సో ఇంటిమేట్ అఫెక్షన్ అనమాట. ఆ అఫెక్షన్ తో ఆయన ఎఫ్రాయింని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరినీ కూడా దేవుడు అంత ప్రేమగా ఫర్వెంట్ లవ్ తో, ఆయన ద్వేషంతో మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా ఇర్మియాతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ద్వేషంతో కాదు, కేవలం ప్రేమతోనే. మనం నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన రైచియస్ జడ్జ్ కూడా. కనుక మనల్ని రక్షించడానికి మనల్ని ఆయన తీర్పుకి అప్పగించక తప్పదు, కేవలం మన మేలు కోసం. ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి ఆయనకి? బిఫోర్ దట్ హ్యాపెన్స్ లెట్ us టర్న్ టు గాడ్. ఈరోజే దేవుని మీద మనము ఆశ్రయంగా ఆయన కలిగి ఉందాం. నువ్వు ఎట్లా ఉంటావు తెలుసు? అప్పుడు పచ్చని చెట్టులాగా ఉంటావు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీ యొక్క వేర్లు అందులో నుంచి ఆ యొక్క జీవజలమును తాగుతావు. ఎంత వెట్టగలిగిన ప్రపంచం అంతా ఏమవుతున్నా నువ్వు పచ్చగా ఉంటావు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీ అప్పులన్నీ ఆయన అప్పులు అయిపోతాయి, నీ బాధ్యతలన్నీ ఆయన బాధ్యతలు అయిపోతాయి, నీకున్నవన్నీ కూడా ఆయన అయిపోతాయి. హీ టేక్స్ కేర్ ఆఫ్ యూ. ఆమేన్. సో ఈరోజే మరి మనం వెళ్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని మరలా మనం ధ్యానం చేద్దాం. ఆయన వాక్యాన్ని సీరియస్గా తీసుకుందాం, బైబిల్ చదువుదాం, ఆయన ఎరుగుదాం, ఇంకా ఆయనలో ఎదుగుదాం. ఇంకా ఆయన ఎరిగినప్పుడు మనం ఆయన విశ్వాసం ఉంచగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవ, యేసు పరిశుద్ధ నామంలో నీ కృపాసనం ఎదుకు వస్తూ ఉన్నా తండ్రి. మీరు నీ కుమారుని యేసుని ఎలా ప్రేమించారో మీరు మమ్మల్ని కూడా అలానే ప్రేమిస్తూ ఉన్నారు నాయన. మా పట్ల మీరు గొప్ప తలంపులు, ఉద్దేశములు కలిగి ఉన్నారు అయ్యా తండ్రి. ఇదిగో నీ ఎదుకు మేము వస్తూ ఉన్నాం తండ్రి. ఎఫ్రాయిం నా కుమారుడు, నా ముద్దు బిడ్డ అని మీరు పిలుస్తున్నారు. నేను ఎలా మరచిపోజాలను మీరు మాట్లాడుతున్నారు అయ్యా. మా గురించిన తలంపులు అవి నీకు ఎంత ప్రీతికరమైనవి నాయన. అయ్యా తండ్రి, మీరు మా గురించి అయ్యా తండ్రి నైనా మరి ఎంతో వేదన కలిగి ఉన్నారు ప్రభువా నైనా. నీ ప్రేమ మనుషునికి అర్థమయ్యేది కాదు. దిస్ ఇస్ అ డివైన్ లవ్, అగాపే లవ్ తండ్రి నైనా. మాకు జ్ఞానం దయచేయండి. మేము నేను ధైర్యంగా మేము నీ యొద్దకు మళ్ళుకోవడానికి సహాయం దయచేయండి. నీవు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు నాయన. నీవే మా యొక్క ఆశ్రయ దుర్గము, నీవే మా కొండ, నీవే మా కోట నాయన. మా యొక్క గురి నీవే. ఈ రోజే నాయన మేము నీ యందు నమ్మిక ఉంచి ఉంటాం తండ్రి. కనికరం చూపండి, సహాయం దయచేయండి. ప్రతి విగ్రహమును నాయన తుత్తునులిగా బ్రద్దలు చేసే శక్తిని మాకు దయచేయండి. లార్డ్, షో us the idols in our lives, oh God. Lord, I pray you will destroy them in the name of Jesus. Lord, bring us to that point where we totally depend upon you, Father.
ప్రతి విధమైన విగ్రహంను తీసివేయమని, అయా ప్రతి విధమైన ఆధారం మన నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఐ ప్రే విల్ జెంట్లీ రెబ్యూక్ us, కరెక్ట్ us లార్డ్. మమ్మల్ని అయా మీరు శిక్షించండి నాయన, అయా నీ నీతిని బట్టి శిక్షించండి. దేవ కనికరం చూపండి. మేము నీ ఎద్దుకు మళ్ళాలని ఆశపడుతున్నాం తండ్రి. నాయన మీరు తిప్పని ఎడలా మేము తిరగలేము నాయన. మీరు మమ్మల్ని ఒకరు మా హృదయాలు తిప్పినట్లయితే మేము తిరుగుతాం. నీ యొద్దకు మేము వస్తాం ప్రభు. ఈరోజు ఈ చిన్న సంఘమును అయా సియోనుగా మీరు పిలుస్తున్నారు. ఒక పట్టణం నుంచి ఒకరు, ఒక ఇంటి నుంచి ఇద్దరుగా అయా మీరు పిలుస్తూ ఉన్నారు తండ్రి. అయా మేము చిన్న మందు తండ్రి నాయన, అయినను మాతో మీరున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు అయా. నీవు లేకపోతే అది వ్యర్థం నాయన. అంటే కృపను మీరు మాకు దయచేయండి. రావణ సమయం నీకే అప్పగించుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.